ఎక్కాలి రైట్. ఏమండి, రామచంద్రపురం ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా 5 మైళ్ళు పోవాలమ్మా. 5 మైళ్ళా? బాబు, కొంచెం బండి ఆపయ్యా. ఏంటమ్మా? మీరెక్కడి దాకా వెళ్తున్నారు? రామచంద్రపురం వెళ్తున్నా. మేము ఆ ఊరే వెళ్ళాలి. మమ్మల్ని కొంచెం అక్కడ దింపేయి బాబు. రండి, బండి ఎక్కండి. అవును, ఏ ఊరు నుంచి వస్తున్నారు? కృష్ణా జిల్లా బందర్ నుంచి వస్తున్నాం. ఆహా, అవును, ఈ ఊళ్ళో ఎవరింటికి వెళ్తున్నారు? మైనర్ బాబు గారి ఇంటికి వెళ్తున్నాం. మైనర్ బాబు ఇంటికా? ఆయనతో మీకేం పని? ఆయన చూసి పెళ్లి సంబంధం మాట్లాడదామని. ఓహో, పెళ్లి సంబంధం మాట్లాడడానికా? అవును, మైనర్ బాబుని ఇంతకు ముందు చూసారా? ఏ, ఆయన కూడా అందరు మగాళ్ళలాగే ఉంటాడు కదా. 4 చేతులు 4 కాళ్ళతో ఏమైనా ఉంటాడా ఏంటి? మేము అక్కడికే కదా వెళ్తాం. మాకు కళ్ళున్నాయి, చూస్తాంలే. ఏయ్, నోరు మూసుకుని కూర్చోవే. నువ్వు ఊరుకోమ్మా. ఆయన అడిగిన దానికేగా నేను సమాధానం చెప్తున్నాను. ఆయన మాట్లాడచ్చు, నేను మాట్లాడకూడదా? సరే తల్లి, ఇక నేను మాట్లాడను. అవును, ఇన్ని వివరాలు అడుగుతున్నారు. ఎందుకే మీరెవరు? నేను మైనర్ బాబు ఇంట్లో పనివాడిని. పనాడువా? అప్పుడే అనుకున్నాను చెరువులో పడ్డ కప్పలా బెకబెకమంటుంటే పని మనిషి అయి ఉంటాడని. కొంచెం చూసి తోలు నాయనా. నువ్వు జాగ్రత్త పట్టు కూర్చో, నేను తోల్తా. ఏమ్మా, ఈ అమ్మాయి నీ కూతురా? అవును బాబు. పేరు? అరుంధతి. అందుకే అంతనోరు. అమ్మ బాబోయ్, నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ వసెక్కువ పోసినట్టుందే. తెగవాగుతున్నావు. వాగుడు తగ్గించి జాగ్రత్తగా బండి తోలు, లేదంటే మైనర్ బాబు గారికి చెప్పి నిన్ను పని నుంచి తీయించేస్తా. అయ్యో వద్దు తల్లి, అంత పని చేయకు. అయ్యా, ఈ పావురాలకి ఆహారం వేసి పెంచేది మీరు. అది ఈ పావురాలు ఏదో ఒక రోజు మైనర్ బాబుకి ఆహారం అయిపోతాయి. ఏం వేదం, ఏం వేదం. అదేంట్రా నువ్వు ఇంత గొప్ప మాటలు మాట్లాడగలుగుతున్నావు? అయ్యా, అందరూ నాలాగే వేదం మాట్లాడగలరా? నేను మాట్లాడుతున్నానా? ఏదో తనంతట అదే వస్తుంది, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అదంతా సరస్వతి కటాక్షం. కాదయ్యా, మీ ఆశీర్వాదం. ఓ, మైనర్ బాబు ఇల్లు ఇదే, దిగండి. మైనర్ బాబు, ఉప్పు తీసుకొస్తానని చెప్పి మందారం లాంటి అమ్మాయిని తీసుకొచ్చే విషయం ఏమిటో చెప్పు. తప్పు, ముందు ఉప్పు మూటలో దించుకో. అట్లాగే మైనర్ బాబు. అమ్మా, ఈయనే మైనర్ బాబు అంటే? వచ్చేసావు బాబు. ఎవర్రా వీళ్ళు? బందర్ నుంచి మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఆండాళమ్మ తల్లి, ఏం పని మీద వచ్చారమ్మా? మా ఊరు కృష్ణా జిల్లాలో బందరయ్యా. మా వారు ఆ ఊళ్ళోనే పెద్ద పళ్ళ వ్యాపారయ్యా. అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది. ఉన్న ఆస్తినంతా తెగ నమ్మి మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టారు. అందులోనూ నష్టం వచ్చింది. చివరికి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. బతికి చెడ్డ మమ్మల్ని బంధువులందరూ హీనంగా చూస్తున్నారు. అందువల్ల ఆ ఊళ్ళో ఉండలేకపోయాం. మా ఊరు మున్సబు గారు మీ గురించి చెప్పారు. అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చాం. అరే, పళ్ళ వ్యాపారం చేస్తారు ముకుందం ఆయన? అవును, ఆయనేనయ్యా. మీరే ఏదో ఒక దారి చూపిస్తే ఇక్కడే ఉండిపోతాం అయ్యా. నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, ఇక ఇది నీ ఇల్లే అనుకో. నీకే పని నచ్చితే అది చెయ్యి. నేను నీ అన్నయ్యను అనుకో. రే ముత్యం. అయ్యా, పిలిచారా? వీళ్ళని తీసుకెళ్ళి మన వెనకిళ్ళు చూపించు. అలాగేనయ్యా. వెళ్ళండమ్మా. రండి. అయ్యా, మీ రుణం తీర్చుకోలేమయ్యా. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? వెళ్ళండి వెళ్ళండి. బాబు, అది ఎప్పుడూ అల్లరిగా వాగుతుంటుంది.
అవేం మనసులో పెట్టుకోకండి. అయ్యో అదేం లేదండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. నాకేమన్నా మన తీసుకొస్తాను. రాడి. ఒరే సుబ్రహ్మణ్యం, నాన్న కొంచెం అగ్గిపెట్టి తీసురా. ఇదిగో తెస్తున్నానా. వచ్చాను. వాట్ ఇస్ దిస్? ఇదే నాన్న, ఇది లేనిదే ఏ పని అవ్వదు. పొయ్యిలో ఉంటే నిప్పు అంటారు, ఇది శ్మశానంలో అయితే కోరు అంటారు. ఇప్పుడు దీంతో అంటిస్తాను, నోట్లో సిగరెట్ పెట్టండి. బ్లడీ స్టూపిడ్. అగ్గిపెట్టి తీసుకురా అంటే నిప్పు కట్టితో వచ్చావు. అగ్గిపెట్టి నిప్పే, ఇది నిప్పే, రెండూ అంటిస్తాయిలే. ఇండిసెంట్ మ్యాన్. సారీ, తెలియదు నీకు. అయ్యో, నేను ఒక ముద్దు సన్నాసిని. నెత్తి మీద అగ్గిపెట్టి పెట్టుకుని ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదిగోండి, అగ్గిపెట్టితో స్టైల్గా అంటిస్తాను. పుట్టుకోండి. నేనెవరు మ్యాన్? మనిషి. లేదు, లండన్కి వెళ్ళి చదువుకుని వచ్చిన వారు. లండన్ ఇలాగే సిగరెట్ వెలిగించి మొహం దూతారా? లోడా అని వాగుతాను ఉంచకు. షో లేసు కట్టు. ఇది కొంచెం పట్టుకోండి. మీరు అలా చూడొద్దండి, నాకు భయంగా ఉంది. మీరు అలా చూడొద్దండి, అలా చూడొద్దు బాబు. అలా చూడొద్దు బాబు, పొరపాటున తెగిపోయింది. చదువురాని పనికిరాని మొద్దు. ఇక నేను నీ బుద్ధి నాకు వచ్చేస్తుంది. అయ్యో, ఓయ్ ఎప్పుడొచ్చావు? మీ అబ్బాయి మిమ్మల్ని లాగితొంతున్నప్పుడే వచ్చానండి. ఎక్కడ లాగితన్నాడయ్యా? కొంచెం టైట్ అయిందట, కాలు కొంచెం జాడించాడు. అవును, ఎందుకు వచ్చావు, ఎందుకు పోతున్నావు, ఏంటి విషయం? పరమశివం గౌడ్ గారి ఇంట్లో పని మనిషి కావాలని చెప్పారండి. సిఫార్సు ఉత్తరం కూడా తీసుకొచ్చానండి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కానీ ఇలాంటి పని చేయడం నా వల్ల కాదండి. నేను అభిమానం ఉన్నానండి, పౌరుషవంతుణ్ణి. ఏం చేస్తావు? ఇలాంటి ఉద్యోగం చేసే కంటే ఊరేసుకొని సత్తానండి. ఆ పని నేను చేయలేనయ్యా. కట్టుబాటు కన్నా బానిసనే. వాణ్ణి కన్నా పరమశివం గౌడ్ నేనేనయ్యా. చిన్నప్పుడు కొట్టి చదవరా అని చదివించాను. వాడు లండన్ వెళ్ళి చదువుకొని వచ్చి ఎందుకురా చదవలేదు నన్ను కొడుతున్నాడు. ఇక నేను వెళ్తానండి. ఇది మన పశువుల పాకేనా? అది పేడతో చీదరగా ఉండేది. అరే రే గుమగుమలాడుతూ సాంబ్రాణి వాసన మహాలక్ష్మి దిగి వచ్చినట్టుంది. ఏరా ముత్యం, ఇదంతా నువ్వే చేసావా? అవును, వీడి చించాడు. నాన్న అక్కడ చూడండి. అరే మన అరుంధతి, తల్లి అరుంధతి, ఇదంతా నువ్వే శుభ్రం చేసావా? అరే రే ఆకు వేసుకుని ఇక్కడే భోంచేయాలనిపిస్తోంది, అంత శుభ్రం చేశావు. అవును, మీరు ఇక్కడ కూర్చొని భోంచేయండి, పశువుల్ని పడగదిలో కట్టేసి మేతేస్తాను. ఇంతకాలం చేస్తున్నా నన్ను వదిలి కొత్తగా వచ్చిన అమ్మాయి చేయగానే ఇంతగా ముగుడుతున్నారే, ఎంతకాలం ఉంటుందో చూస్తాను నేను. నీకు చేత కాదు, నోరు మూసుకునుండు. తీసుకోండి అయ్యా. ఆహా, ఇంతకాలం ఈ పాపిస్టోడే పాలు బితికేవాడు. అరచెంబు పాలే వచ్చేవి. నీ చేతి మహత్యం, చెంబు నిండా పాలు ఈ రోజే చూస్తున్నానమ్మా. ఆవుల్ని పశువుల్ని ఆదరంగా చూసి పాలు పెతికితే కావలసినన్ని పాలిస్తాయని చెప్తారు కదా. అమ్మా, ఈ పాలు తీసుకెళ్ళి అదిరిపోయేలా కాఫీ పెట్టు. అలాగేనయ్యా. పశువుల పాక శుభ్రం చేసి అరసెంబు పాలు ఎక్కువ పిండేసి అయ్యగారిని బుట్టలో పడేసింది. దీన్ని ఇట్టానే వదిలేసామంటే మన బతుకు బస్టాండే. చూపిస్తా. అవును, ఉప్పేశానా?
ఆ? నువ్వేంటయ్యా వేసేది ఉప్పు? ఈ రోజు వదిలిస్తాను నీ తుప్పు. ఈ రోజు ఉప్మా గిప్మానే. టిఫిన్ రెడీ. అయ్యా ఆ, తినండి తినండి, తృప్తిగా తినండి. చిన్నయ్య, ఈ ఉపాధిని ఈ రోజు పొలానికి వెళ్ళి చూడండి. ఏమవుతుంది? సాయంత్రం వరకు ఆకలేదయ్యా, కడుపు నిండుగా ఉంటుంది. ఏయ్ ఉప్పురా. అదేంటయ్యా కొత్తగా ఉప్పు అని పిలుస్తున్నారు? ముద్దు ఉప్మాలో ఉప్పురా. ఉప్పు వేయకుండా ఉప్మాలో ఇంకేవేస్తారయ్యా? ఉప్పు మరీ పిండి కలిపితేనే ఉప్మా. అది కూడా తెలియకుండా ఏంటయ్యా? మొద్దు. ఏంటయ్యా? ఉప్మాలో ఉప్పు ఎక్కువేసి తినడానికి వీలు కాకుండా చేశారా? ఉప్మాలో ఉప్పు ఎక్కువైందా? అయ్యో, ఇది మనుషులు తినే ఉప్పు అంటయ్యా? అవును, ఎలా జరుగుంటుంది ఉప్పు తప్పు? ఏంటి ఇక్కడ గొడవ? గొడవ ఘోరమే జరిగిపోయిందమ్మా. ఉప్మా చేస్తానని ఊరికి సరిపడా ఉప్పేసి మమ్మల్ని పస్తు ఉంచుతున్నాడు. కావాలని చేసుంటాడు. పొలంలో ఉన్న మా అమ్మకి ఇడ్లీలు తీసుకెళ్తూ గొడవ వినపడి లోపలికొచ్చాను. పస్తులుండక్కర్లేదు, ఈ ఇడ్లీలు తిని చూడండి. ఆహా ఆహాహాహా. ఆ. తృప్తిగా తినండి. అరే రే 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 రే, బందరోళ్ల చేతి రుచే చేతి రుచి. బందరు లడ్డూలకే పేరు, ఇడ్లీ లడ్డు కన్నా రుచిగా ఉందే. ఏమి రుచి? అరే ఏమి గాడిద, నువ్వు చేసావు ఇడ్లీ. ఛే, ఇంకో ఇడ్లీ వేయమ్మా. చట్నీ కూడా వేయి. మీకు వెయ్యమ్మా. ఆ, నేనెందుకున్నాను? ఇంట్లో 15 ఏళ్ల నుంచి ఉంటున్నాను. మధ్యలో వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తున్నావా? ఏయ్, పొలమారితే అలాగే కొట్టాలయ్యా? పోరా. పోవడం కుదరదు. పోతానా? బయటికి నన్ను సంగతి చెప్తాను. పోరా. ఏంటి పోరానా? ఏది ఇంకోసారాను పోరా అనేసావా? పోయింది. అబ్బా, ఈరోజే ఉదయం మంచి టిఫిన్ తిన్నాను. అవును, ఉన్నవన్నీ మాకే పెట్టేశాం మీ అమ్మకి. ఇంట్లో ఇంకా ఉన్నాయిలేండి, పర్వాలేదు, మీరు తినండి. ఉప్మాలో ఉప్పు ఎక్కువ వేస్తాడని అతని పనిలోంచి తీసేయకండి. నేను వెళ్ళిరానా? ఏంటి నన్ను పనిలోంచి తీసేస్తారా? ఇది ఎవరు తరం అవుతుంది? నా 15 సంవత్సరాల సర్వీస్ ని పట్టించుకోరా? రేయ్, రేయ్, పోరా. నాన్నా, భలే రుచిగా ఉన్నాయి కదా. అదిరిపోయిందిరా. ఇంకో 2 ఇడ్లీలు వేసుకో, పర్వాలేదు. ఓహో, అంత బ్రహ్మాండంగా ఉందా? పోరా. ఎక్కడ ఉన్నావు? పోతాలండి, పోతాం. ఉంటావా ఏంటి? పోరా, పోరా. పోతాం. ఇంట్లో నగా నట్రా కనపడకపోతే వెతుకుతారు, ఇది కనపడకపోతే ఎవరు వెతుకుతారు? ఓసే రాజేశ్వరి, ఈ రోజు మన టెంట్ లో చిరంజీవి యాక్ట్ చేసిన ఇంద్ర సినిమా వేశారటే. నాట్లేయటం పూర్తయ్యాక వెళ్ళి సినిమా చూద్దామే. సినిమా చూడడానికి డబ్బులు కావద్దా? టెంట్ వాళ్ళు ఊరికే చూపించేస్తారా? యజమానులు పొలానికి వచ్చే ముందు నారుముడు అడ్డం వేస్తే డబ్బులు ఇస్తారు కదా, అవి పెట్టి చూద్దాం. అదిగోనే మైనర్ బాబు వస్తున్నాడు, నారుముడి వేసేయి. వేసేద్దాం. ఏంటి పిల్ల, నారుముడు నా ముందేశావు? నారుముడు అడ్డం వేస్తే డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బా? డబ్బేమీ తీసుకురాలేదే. పచ్చిపైరు దాటితే పసిపిల్లని దాటిన దాంతో సమానం అంటారు. తీసుకో. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి పంచోడు, వెళ్ళు వెళ్ళు. ఏంటి, ఎంత ఇచ్చారు? డబ్బులు లేవంట. ఆయన చేతికున్న ఉంగరాన్ని నా చేతిలో వేశారే.
నాట్లు జరుగుతున్నాయని తెలుసు చేతిలో డబ్బు లేకుండా వచ్చుంటారా? మేమంట వేస్తుంటే డబ్బులు ఇచ్చుండేవారు. వేసింది నువ్వు కదా, అందుకే ఉంగరం ఇచ్చి వెళ్ళారు. ఆ, ఆయన గారి మనసులో ఏముందో ఏమో మరి. ఒరే సుబ్రహ్మణ్యం, మొన్న మనం కొన్నామే ఆ 10 ఎకరాల్లో 2 ఎకరాలు ఏం చేయాలంటే గౌడ్ గారు నమస్కారం అండి. రావయ్యా పేరయ్యా, ఏమిటి విషయం ఇంత దూరం వచ్చారు? ఎవరితో మాట్లాడుతున్నారండి? రేయ్, ఆయన కాస్త చెవుడు వివరంగా చెప్పు. ఏయ్ నిన్నేనయ్యా అడుగుతున్నారు ఏం పని మీద వచ్చావని. దానికి ఎందుకు ఇంత గట్టిగా అరుస్తావు? నాకేమన్నా చెవుడా? రేయ్, ఎందుకు రాయన అలా అరుస్తున్నాడు? పిలిచారా? శుభం, నీకు పోయిందా? అయ్యా, వచ్చిన విషయం ఏంటో నువ్వే చెప్పు. మంచి పని మీదే వచ్చానండి. చూడు మైనర్ బాబు, నీకెలాగూ పెళ్ళిడు వచ్చేసింది. నువ్వు పప్పన్నం పెడతావని ఆత్రతో ఎదురు చూస్తున్నాను. అందుకనే అమ్మాయిల ఫోటోలతో సహా వచ్చేసాను. ఇందులో ఏ అమ్మాయి నచ్చిందో చెప్పావంటే టపీమని పెళ్లి ఖాయం చేయించేస్తాను. ఒరే బుర్ర తక్కువ సన్నాసి, వాడి కోసమే పుట్టిన అమ్మాయి అమెరికాలో పెరుగుతోందిరా. అది ఎవరనుకుంటున్నావు? నా మనవరాలు. అదే ఈ ఇంటి కోడలుగా రావాలి. ఇంకోసారి ఫోటో తీసుకొచ్చావో నిన్ను. నువ్వేందయ్యా అనవసరంగా మధ్యలో వచ్చి దూరతావో? ఇదిగో మైనర్ బాబు, అమెరికా నుంచి ఆ పిల్ల వచ్చేదెప్పుడు, మీ పెళ్లి జరిగేదెప్పుడు? ఈ ఊళ్ళోనే ఒక అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసి చెప్పారే అనుకోండి, టపీమని పెళ్లి చేసుకుని ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్ళొచ్చు కదా. చూడు పేరయ్య, మా అక్క కూతురు 7 సముద్రాల అవతల ఉన్నా తనే నా పెళ్ళాం. ఇలా అమ్మాయిల ఫోటోలు తెచ్చే పని పెట్టుకోకు. అరే గాడిద. వదలరా బాబు నన్ను. బుర్రందా నీకు? సన్నాసి సన్నాసి, చూడాల్సిన వాళ్ళకి వదిలేసి అనవసరమైన వాళ్ళకి చూస్తావేంటి? నువ్వు అక్కడే ఉండరా. మైనర్ బాబుకి సంబంధం చూస్తే మంచి కమిషన్ వస్తుందని చూశాను, అది కూడా పోయిందే. నాకోటి బాబు. నాకోటి భయ్యా. నీకొకటి వేసాడా? సరే నీకోటి, తర్వాత నాకోటి. డాడీ కూర్చోరా, కమాన్. వద్దు నాన్న, చిన్నపిల్లడప్పుడు నా పైన కూర్చున్నావు, ఇప్పుడు నేను నీ కింద కూర్చున్నాను. నాకు ఈ గౌరవం చాలే. వద్దు, నువ్వు మందు కొట్టడానికి ముందు ఇక్కడ కూర్చోమంటావు, మందు కొట్టిన తర్వాత ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అంటావు. ఎందుకు వచ్చిన గొడవ? ఒక పెగ్గ కొట్టు. అయ్యయ్యో, నాకు అలవాటు లేదు బాబు. అబద్ధం చెప్పద్దు. కమాన్, డోంట్ లై. అది కాదు నాన్న, మామూలుగా అయితే ఫుల్ ఆపకుండా కొట్టేస్తాను, కానీ మన ఇద్దరు ఎప్పుడు కలిసి కొట్టలేదు కదా, అది మర్యాద. బ్యాక్వర్డ్ ఫెలో, బ్యాక్వర్డ్ థింకింగ్. ఇంగ్లాండ్లో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, బామ్మ, తాత అందరూ కలిసి మందు కొడతారు. ఎంజాయ్. మనం కూడా ఎంజాయ్ చేద్దామే. అక్కడ అందరూ సంపాదిస్తారు, ఇక్కడ నేను ఒక్కడిగా సంపాదిస్తున్నాను. కాదు కాదు, దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. నువ్వు మందు కొట్టి చెప్తా, తాగు. తప్పదంటే తాగుతాను. మా నాన్న పుల్ని చంపాడు, నెమలని జింకల్ని కొట్టాడు, నా కొడుకు నాతో మందు కొట్టిస్తున్నాడు. డాడీ అక్కడేం చేస్తున్నావు? మనం వ్యవసాయదారులం కదా, అందుకని ఏం తాగినా ముందు తల్లికి అర్పించి మనం తాగాలి. ఏంటి, ఇండియాలో భూమి కూడా మందు కొడుతుందా? అయ్యయ్యో, స్వాములే తాగుతారయ్యా. వీరభద్రయ్య, శివభద్రయ్య వీళ్ళకి నైవేద్యమే సారా కదా. సరే, దీన్ని కొట్టు కొట్టు. బాబు, ఇక్కడ ఊరగాయ కానీ పకోడీ కానీ లేదు కదా, ఇది దిగటం లేదు. బ్లడీ పచ్చళ్ళు, అదంతా బ్యాక్వర్డ్ ఫుడ్. ఇంగ్లాండ్లో బిస్కెట్, బ్రెడ్, చిప్స్ తప్ప ఇంకేమీ తినరు. ముందు నువ్వు తాగు. నాకు గ్లాస్తో తాగితే దిగదలడు. సారీ కొడక. హలో, ఏంటి మ్యాన్ తాగుతుంటే మధ్యలో మాట్లాడకు. హలో హలో, ఏంటి నా పేరేంట్రా? నీ పేరు పరమశివం, పరమశివ గౌడ్. అది తాగడానికి ముందు, తాగిన తర్వాత పరమశివరావు. రావా? అది ఎలాగో? అవును, అది రాగానే తాగాను కదా, అందుకే పరమశివరావు. మ్యాన్, మందు కొట్టిన తర్వాత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు మ్యాన్. నాకు నిద్ర వస్తుంది. నేను నిద్రపోవడానికి నువ్వు బ్రహ్మాండమైన పాట పాడాలి మ్యాన్. పాడు. అలాగే పాడతలే.
ఎందుకు పుట్టావు కొడక, నువ్వెందుకు పుట్టావు? ఏయ్, ఇలాంటి ఒక్క ఇదంతా కొడుకు. ఓల్డ్ సాంగ్. నాకు కొత్త పాట పాడాలి. పాడు. కొత్త పాట ఇది పట్టుకో. పకోడీ లేకుండా మందు కొడితే తొక్కనా కొడుకుతో మందు కొడితే నీకు పాట పాట కావాలరా? ఎరా కష్టపడి పడరాని పాటలు పడి నిన్ను ఫారెన్ పంపించి చదివిస్తే నన్ను షూ కట్టమంటావా? లాగి తంతావా? ఏమనుకుంటున్నావురా? రేయ్ నాకు మంది ఎక్కింది అనుకున్నావా? నాదంతా యాక్టింగ్ రా కుక్క. మా అమ్మాయి పెద్ద మనిషి అయ్యి 5 ఏళ్ళు అవుతోంది. మా తాహతకు తగ్గ సంబంధం ఏదైనా చూశారంటే ఏదో మా శక్తికి తగ్గట్టు నాగా నట్రా ఏర్పాటు చేస్తాను. మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండి అయ్యా. అమ్మాయి పేరుకు తగ్గట్టుగా లక్షణంగా దగదగ మెరిసిపోతుంది కదా. మీరేమీ దిగులు పడకండి. ఈ నెలలోనే మంచి రోజు చూసి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళని తీసుకొచ్చి నిశ్చితార్థం జరిపించేస్తాను. మరికి నన్ను వెళ్ళి రమ్మంటారా? వెళ్ళండి. అమ్మా అమ్మా, పేరయ్య మనంటికి వచ్చి వెళ్తున్నాడు ఎందుకు? ఇంకేముంది, నీ పెళ్లి విషయం గురించే. మంచి కుర్రాడుంటే చూడమని నీ ఫోటో ఇచ్చి పంపాను. ఏంటి ఫోటో ఇచ్చావా? ఇప్పుడు ఎందుకు అంత తొందర? ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? మీ నాన్నగారు బతుకుంటే నాకే దిగులు ఉండేది కాదు. ఎదిగిన పిల్లని ఇంట్లో పెట్టుకుని కాపాడము, కుంపట్లో కూర్చోవడం ఒకటే అని పెద్దలంటారు. మనమా కడుపు చేత్తో పట్టుకుని ఈ ఊరికొచ్చాం. నువ్వేమో పొలం పళ్ళుకు వెళుతున్నావు. నలుగురు మన గురించి 4 రకాలుగా అనుకోకూడదు కదా తల్లి. అంటే ఏంటి, నా మీద నమ్మకం లేదా? చూడు, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా గాని, ముళ్ళు అరిటాకు మీద పడినా గాని నష్టం అరిటాకే కదమ్మా. ఇలా చూడమ్మా, నువ్వు అనుకున్నదేది అరుంధతి విషయంలో జరగదు. వీడెందుకు నన్ను పిలుస్తున్నాడు? రావయ్యా, ఏంటి అందరి మీదకి వస్తున్నావు? ఏమయ్యా, అర్జెంటుగా పట్టణానికి వెళ్తుంటే ఎందుకయ్యా నన్ను పిలిచావు? అవును, శాసనసభకు వెళ్తున్నాడు. ఒక్కటిచ్చానట్టేనా? ఏమయ్యా, 100 రూపాయలు తీసుకొని ఫోటో తీసుకొని పిల్లని అక్కడ చూశాను ఇక్కడ చూశాను మోసం చేస్తావా? మర్యాదగా పిల్లని చూపించు, లేకపోతే ఫోటో ఇచ్చేసాయి. నీ ఫోటో తీసుకెళ్లి ప్రతి ఊళ్ళోనూ చూపించానయ్యా. ఈ మొహానికి పిల్లని ఎవడిస్తాడని చెప్తున్నారయ్యా. నా మొహం గురించి మాట్లాడతావు నువ్వు? ఏమయ్యా, నీ మొహానికే పెళ్లి ఇచ్చారంటే నాకు పెళ్లి ఇవ్వరా? 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను రా. వెంటనే డబ్బులు ఇవ్వు, లేకపోతే నీ చెవులు కొనేవి నేను పీకుతా. నేను ఫోటో ఇవ్వనయ్యా. ఏంటి ఫోటో ఇవ్వనంటావా? డబ్బులు ఇవ్వనయ్యా. డబ్బులు ఇవ్వనంటావా? మర్యాదకి ఇస్తావా లేదా? ఫోటో ఏం లేదయ్యా, పిల్లని చూపిస్తానని చెప్పి మోసం చేసి తిరుగుతున్నాడు. ఏమండి, వీడు అమ్మాయిల ఫోటోలు చూసి సొల్లు ఖర్చుకుంటున్నాడంటే. అదంతా నా ఇష్టం రా. ఏంటి ఆ ఫోటోలు? ఏయ్, ఆ ఫోటో తీసివు. ఏవయ్యా, ఈ అమ్మాయి ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాళ్ళ అమ్మగారే సంబంధం చూడమని నా చేతికి ఇచ్చారండి. ఆ పని మీదనే బండపేటకు వెళ్తూ ఉన్నాను. వీడు నాలాంటి పెద్ద మనిషిని పట్టుకొని అల్లరి పెడుతున్నాడయ్యా. అవును, ఈయనొక పెద్ద మనిషి. అయ్యా, పెద్ద మనిషి కాని అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు జరిపిస్తానని ఊరు మొత్తం చెప్పుకొని తిరుగుతున్నాడయ్యా. ఈ ఫోటో నా దగ్గరే ఉండని. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసులే. ఏంటి మైనర్ బాబు, ఈ అమ్మాయిని నువ్వే పెళ్లాడేద్దామనుకుంటున్నావా? ఆయన చేసుకుంటారో మానుకుంటారు, నీకెందుకు రా? నీ దారి నువ్వు పోక. మైనర్ బాబు, మరి నా కమిషన్ 200 ఇవ్వరా? ఏంటయ్యా మీరు ఎప్పుడు అంతేనయ్యా? ఇవ్వు. ఇచ్చి పంపరా. నువ్వు 100 రూపాయలు ఇవ్వాలిగా, తీసేసుకున్నా. బాగుపడవరా? పెద్ద మునీశ్వరుడు ఆశీర్వదిస్తున్నాడు. వెళ్ళి పంచోడరా. అయ్యా, మీరెందుకయ్యా అమ్మాయి ఫోటో తీసుకున్నారు? ఆ అమ్మాయి ఎప్పుడైతే మన ఇంటికి వచ్చిందో మన అమ్మాయి కిందే లెక్క. తనకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడం మన బాధ్యత. అయ్యా, మీ మనసే మనసయ్యా. సరే సరే. ఏంటమ్మా ఇలా పరిగెత్తుకొచ్చావు? ముందు నా ఫోటో ఇవ్వయ్యా. భలే దానివమ్మా, వేరే సంబంధం చూడొద్దు, మన మైనర్ బాబే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నీ ఫోటో ఆయనే తీసుకుని తన జోబిలో పెట్టుకున్నాడమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? ఆ సంతోషంలో నాకు 100 రూపాయలు కమిషన్ కూడా ఇచ్చాడమ్మా. నీ దశ తిరిగిపోయింది పో.
నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. ఏంటమ్మా మీ అమ్మాయి ఫోటో పేరైకిచ్చి పెళ్లి కొడుకుని చూడమన్నారట? అవును బాబు, అయినా ఎంత చెప్పినా గానీ ఈ పిల్ల పెళ్లికి ఒప్పుకోనంటోంది. నువ్వే ఎలాగైనా దానికి బుద్ధి చెప్పి పెళ్లికి ఒప్పుకునేలా చెయ్యి బాబు. నువ్వు చెప్తే అది కాదందు. తనని పెళ్లికి ఒప్పించాలి, అంతే కదా? దాని గురించి మీరేం దిగులు పడకండి. నాకు తెలిసిన మాస్టర్ గారు అబ్బాయి ఉన్నాడు, బంగారం లాంటివాడు. అతన్నే మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి జరిపిస్తాను, సరేనా? మీ ఇష్టం బాబు. సరే. ఏ అరుంధతి, ఏంటి? నిన్ను మైనర్ బాబు తోటలోకి రమ్మన్నాడే. నిజమే చెప్తున్నావే? అవునే. నన్ను రమ్మన్నారట కదా? అవును. ఎందుకు రమ్మన్నారు? నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా? అది ఏం లేదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఏయ్ ఆగు అరుంధతి, ఏయ్ నిన్నే. ఏంటి పిల్ల చెప్పేది పూర్తిగా వినకుండానే వెళ్ళిపోతోంది? ఏంటయ్యా? నమస్కారం అయ్యా. మీకు ఈ ఉత్తరం వచ్చిందయ్యా. సరే. ఎక్కడి నుంచి వచ్చింది? మనకా చదువు రాదు, వీడు ఉత్తరం ఇచ్చేసిపోయాడు. అయ్యా, ఉత్తరం చేతిలో పట్టుకుని ఏం చేస్తున్నారు? అదే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాసింది ఏమీ తెలియడం లేదు. అదే తెలియలేదా? ఇటేండి అయ్యా, నాకు చెప్పొచ్చు కదా, నేను అందుకున్నాను మీ దగ్గర. ఏయ్ ఏంట్రా తెగ తిప్పి చూస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చిందిరా? మీ చేతి నుంచి నా చేతికి వచ్చింది. అలాగే ఉండండి అయ్యా, కోపడకండి. అయ్యా బ్రహ్మాండంగా రాశారయ్యా, బాగా చదువుకున్నట్టున్నారయ్యా. అలాగా? అంత గొప్పగా ఏం రాశారా? అయ్యా ఒక్కొక్క అక్షరం ముత్యాల్లాగా విడివిడిగా అచ్చుకున్నట్టు రాశారయ్యా, కానీ ఏం రాశారో తెలియటం లేదయ్యా. పెద్ద పోటుగాళ్ళ తీసుకున్నావు, బుర్ర తక్కువ సన్నాసి. ఎవరా? అయ్యా మీకు కాఫీ నేనే చల్లార్చిస్తున్నాను, అరటి పండు నేనే వలిచిస్తున్నాను, అలాగే ఈ లెటర్ చించుకోవడానికి మీరు కష్టపడుతున్నారని నేనే చించాను, అది తప్ప? అవును, చించి చేతికిచ్చి సాయం చేశాడు యాదవ. అరుంధతి ఇలా రమ్మా, ఈ ఉత్తరంలో ఏం రాసిందో కొంచెం చదివి చెప్పు. అలాగేయ్యా, ఇదిగో పట్టుకో. అయ్యా మరి నన్ను నిలబెట్టారా? నిన్ను పొమ్మని చెప్పి గంట పైన అయింది, పోరా. చాలా సంతోషం. లెటర్ చదవడానికి కూడా పోటీ, పిలవకుండానే వచ్చేస్తారు. రేయ్ నిన్ను పొమ్మనయ్యా, పో పో. నువ్వు చదువు తల్లి. మహారాజశ్రీ గౌరవనీయులైన అయ్యగారికి నమస్కారములతో మీ పనివాడు వీరయ్య వ్రాయినది. అరే రే, నేను మీ అల్లుడు గారు మీ మనవరాలు ప్రియ అందరూ క్షేమంగానే ఉన్నాం. అండలమ్మ తల్లి చల్లగా ఉండాలి. అక్కడ మీరు చిన్నయ్య సుబ్రహ్మణ్యం. అది ఎవరో కాదమ్మా, మన మైనర్ బాబు. ఎప్పుడో చిన్నప్పుడు చూశారులే, నువ్వు చదువు. చిన్నయ్య సుబ్రహ్మణ్యం గారు క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అరే రే, ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. మేము అమెరికా నుంచి వైజాగ్ కి వచ్చేసాం. నేను మీకు ఉత్తరం రాస్తున్న విషయం అయ్యగారికి తెలీదు. ఎందుకు? మీ మనవరాలు ప్రియని సుబ్రహ్మణ్యానికిచ్చి పెళ్ళి. ఎందుకు మంచి ముక్క దగ్గర ఆపేసావు? మొత్తం చదువు. ఇంకా ఏం రాసుంటుంది నాన్న? తొందరగా వచ్చి అమ్మాయిని చూస్తే నిశ్చితార్థం అయిపోతే పెళ్లికి ఏర్పాట్లు చేస్తామని ఉంటుంది, అంతే కదా? చూసావా, ఉత్తరం చదివినట్టు చెప్తున్నాడు నా బిడ్డ. అవును, నీ కంట్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? అదేం లేదు నాన్న, నాకు పెళ్లి అనగానే తనకి సంతోషం, అందుకే ఆనంద బాష్పాలు. తనకే ఇలా ఉంటే ఇక ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే ఎంతో సంతోషపడతారు. నాకే ఎగిరి గంతేసి ఆడాలనిపిస్తుందిరా. ఒరేయ్, నా మనవరాలను చూసి చాలా ఏళ్ళైందిరా. రేపే వైజాగ్ వెళ్తున్నాం, నిశ్చితార్థం పెట్టించి పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాం. సరే రండి, ఇప్పుడే బయలుదేద్దాం రా.
బాబు ఇటు రావయ్యా. నాన్న ఎలా ఉంది? అరే రే 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 అదిరిపోతున్నావు. ఇంతకాలానికి నీ మొహంలో పెళ్లి కల వచ్చింది. అవును, ఈ అరుంధతి ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉండాలి. అరుంధతి, అరుంధతి, అదిగో. ఏంటయ్యా? అమ్మా, నీ అదృష్ట హస్తాలతో ఈ పళ్ళెని తీసుకెళ్లి కారులో పెట్టు. ఇదిగో. ఇదేం చీరో తెలుసా? వీడు కట్టుకోబోతున్నాడే నా మనవరాలు, దాని నిశ్చితార్థం చీర. నల్లకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో పెట్టు. ఏంటి ఆలోచిస్తూ నించున్నావు? చీర తీసుకెళ్లి కారులో పెట్టు తల్లి, పో. అలాగే. అయ్యా రండి 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 రండి. ఒరే ముత్యం, అయ్యా నిశ్చితార్థానికి వెళ్తున్నాం. రావటానికి 2-3 రోజులు పడుతుంది. అవునయ్యా. చాలా రోజుల తర్వాత మనవరాల్ని అల్లుడిని చూడడానికి వెళ్తున్నాం. అవునయ్యా అవునయ్యా. వాళ్ళంత త్వరగా రాణిస్తారా? అవునవును. అంతేకాదు, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాయి. పందిరి వాళ్ళని, వంట వాళ్ళని, మేళం వాళ్ళని అందరినీ రమ్మన్నానని చెప్పు. మైనర్ బాబు రమ్మన్నాడని చెప్పు. చిన్నయ్య బంగారం. అయ్యా మీరు సంతోషంగా వెళ్ళి నిశ్చితార్థం కానిచ్చి తేదీ నిర్ణయించుకుని రండి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఈ చుట్టుపక్కల మైనర్ బాబు పెళ్లిలాగా ఎక్కడా జరగలేదని ఊరు మొత్తం చెప్పుకోవాలి. మీరు కారెక్కండి అయ్యా, ఎక్కండి ఎక్కండి. మల్లయ్యా, బాగున్నావా? బాగున్నానయ్యా. నువ్వు లెటర్ రాయబట్టే నేను వచ్చానయ్యా. కూర్చోండి అయ్యా. కూర్చోరా, అక్కడ పెట్టండి. ఏంటి అల్లుడు గారు అలా చూస్తున్నారు? బాబు, ఎవరో గుర్తుపట్టలేదా? మన అల్లుడు గారు గడ్డం పెంచుకున్నారుగా, గుర్తుపట్టలేకపోతున్నావు. బాగున్నారా మావయ్య? బాగున్నాను అల్లుడు గారు, మీరు? వెల్, ఐఎమ్ ఓకే. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. ఏంటి ఇన్ఫార్మ్ చేయకుండా సడన్ గా? మాస్టారు, అల్లుడు గారు ఏమంటున్నారు? ఏం లేదు, వస్తున్నావు కబురు పంపకుండా వచ్చేసరే అని అంటున్నారు. భలేవాడివయ్యా, కబురు పంపి రావడానికి మా బంధుత్వం ఏమన్నా దూర బంధుత్వమా? అల్లుడు గారు, మీరేమో అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక ఉత్తరం కూడా రాయలేదు. ఇప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చారని మన పనోడు మల్లన్న ఉత్తరం రాయబట్టే నాకు తెలిసిందనుకోండి. సుబ్రహ్మణ్యం, మామయ్యకి దండం పెట్టు. ఈ అబ్బాయి మా అబ్బాయి సుబ్రహ్మణ్యం, చిన్నప్పుడు చూసుంటారు. మీ బావమరిది ఇప్పుడు మా ఊరందరికీ మైనర్ బాబు అండి. అల్లుడు గారు, మనం ఇంతకు ముందుగా మాట్లాడుకున్నట్టు మీ అమ్మాయి ప్రియని అడగడానికి మేము వచ్చాం. పళ్ళాలు మార్చుకుని ఈ రోజే నిశ్చితార్థం కానిచ్చేద్దాం. రోజు కూడా చాలా బాగుంది. ఏంటి మావయ్య సడన్ గా తాంబూలాలు అవి? ఏంటల్లుడు గారు ఆలోచిస్తున్నారు? మనం ఆ రోజే నిశ్చయం చేసుకున్నాం కదా, ఈ రోజు మళ్ళీ తాంబూలాలు మార్చుకోవడం ఎందుకనా? ఏదేమైనా మనకు ఒక సంప్రదాయం ఉంది కదా, అది మర్చిపోకూడదు కదా. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. హలో హలో. కట్ అయింది. అల్లుడు గారు, ఈవిడెవరు? పేరు శాంతి. ప్రియకి తల్లిలేని ఒకటి ఉండకూడదనే ఉద్దేశంతో అమెరికాలో రెండో పెళ్లి చేసుకున్నాను. ఓహో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. అల్లుడు గారు,
నా మనవరాలను చూసి చాలా కాలమైంది, చూడాలనుంది. పిలవండి అల్లుడు గారు. మాట కూడా మాట్లాడకుండా వెళ్తోంది. అదేం లేదు, కాలేజీ టైం అయింది కదా, అందుకే వెళ్ళిపోయింది. ఏంటి, కాలేజీనా? ఎస్. ఏంటిది అల్లుడు? మన పిల్లల్ని చదివించకూడదని మనం ఒప్పందం చేసుకున్నాం. అది మీ మాట మీదే. అది మీరు మర్చిపోయారా అల్లుడు? మావయ్య, ప్రియని చదివించకూడదని అనుకున్నాను, బట్ ఉన్నది అమెరికాలో కదా. అక్కడి వాతావరణం, నాగరికత చూసిన తర్వాత ప్రియ తను చదువుతానంది. తప్పక చదివించాను. దట్స్ ఆల్. మీరు చెప్పింది నమ్మబట్టే కదా అల్లుడు మా అబ్బాయిని చదివించలేదు. లేదంటే నాకున్న ఆస్తికి, వాడికున్న తెలివికి ప్రపంచంలోని అన్ని చదువులు చదివేవాడు కదా అల్లుడు. మీరు ఇలా చేశారే, ఇది మీకు న్యాయమేనా? చెప్పండి. సరే, అది వదిలేయండి. నా మనవరాలు చదువుకుంది, పెళ్ళైన తర్వాత అదంతా మా అబ్బాయికి నేర్పుతుంది. మనం తాంబూలాలు మార్చుకుందాం. నో, అది జరగదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరగనే జరగదు. అల్లుడు, మరి మా అమ్మాయికి మీరు నేను కలిసి ఇచ్చిన మాట? బతికున్న నా కూతురు భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను. చనిపోయిన నీ కూతురికిచ్చిన మాట కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. పిచ్చితనంగా లేదు? బుద్ధి లేకుండా నీ మాటలు నమ్మి నన్ను చదివించకుండా వదిలేశాడు మా నాన్న. ఆయన పిచ్చివాడే. చచ్చిపోయిన మా అక్కకిచ్చిన మాట నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు సుఖంగా ఉండాలనే మా అక్క చివరి కోరుకుంది చూడు. దాన్ని గౌరవించబట్టే నీతో ఇంకా మనిషిలా మాట్లాడుతున్నా, లేదంటే నీ అంతం. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? పెళ్ళంటే ఒక ఆడమగ కలిసి బతకటం అనుకుంటున్నావా? నా కూతురు చదివేమిటి, నీ చదివేమిటి? నా కూతురు అమెరికాలో చదివింది. ఏదో నా మాట కాదనలేక డాక్టర్ కోర్స్ చదువుతోంది. తనకి ఈ సిటీ వాతావరణమే నచ్చలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు బయటకిచ్చి పెళ్లి చేయమంటావా? ఎవడ్రా పల్లెటూరు బయట? బాబు సుబ్రహ్మణ్యం, వద్దయ్యా. మీ అమ్మాయిని ఇవ్వడం మీకు ఇష్టం లేదని చెప్పండి. మీ ఇంటికి వచ్చిన వీళ్ళని డిస్టెన్స్ రిలేటివ్స్, దూర బంధువులను పరిచయం చేసినప్పుడే వీళ్ళకి మీరు ఎంత దూరం అయ్యారో అన్నదే అర్థం చేసుకున్నాను. మీలాంటి వారి మాటలు నమ్మి బాగా చదువుకుంటున్న బాబుని చదివించకుండా ఆపేశారే. ఈయన మనిషి అయ్యా, నీలాంటి వాడు మనిషేనా? ఆయనతో ఇంకా మాట్లాడండి నాన్న. ఎప్పుడైతే మనల్ని దూరపు బంధువులు అన్నాడో అప్పుడే మనం బయటకు వెళ్ళిపోయి ఉండాల్సింది. రండి నాన్న. అయ్యో, నా కూతురు సరస్వతికి ఇచ్చిన మాట ఇక అంతేనా? నా వంశ దీపమే ఆరిపోతుందా? ప్రపంచం తెలియకుండా నేను బ్రతికేశాను. ఇక ఎలా ఊరి వాళ్ళకి నా మొహం చూపించను? అయ్యా రండి 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 అయ్యా. అయ్యా, వెళ్ళిన పని సక్రమంగా జరిగిందయ్యా. అయ్యా, మీరు చెప్పినట్టే మేళానికి పెద్దాపురంలో చెప్పాను, పందిళ్ళ పని అనకాపల్లి వాళ్ళకి చెప్పాను, భోజనాలకి ద్రాక్షారాం వాళ్ళకి చెప్పానయ్యా. ఈస్ట్ గోదావరి భోజనం కదా, అందరూ తిన్నాక నోరు తెరవాల్సిందే. అయ్యా, తమలపాకులకి నర్సీపట్నం వాళ్ళకి చెప్పాను. మీరు ముహూర్తం ఎప్పుడో చెప్పారంటే వెంటనే తాళి కూడా రెడీ చేసిస్తానని మన ఊరికి అంచాలు చెప్పాడయ్యా. సంతోషమేగా అయ్యా? ఏంటయ్యా ఏం మాట్లాడరు? మీరేదో వచ్చిన అలసట్లో ఉన్నట్టున్నారు. నేను అన్ననే అడుగుతాను. అన్నా అన్నా, ఏటనా అమ్మాయిని చూసారా? మీతో మాట్లాడిదా? మీరు అట్టాగే సిక్కు మొక్కలైపోయి ముడుచుకుపోయి ఉంటారే. అవును, అమ్మాయి ఏ రంగనా? అమెరికాలో చదువుకున్న అమ్మాయి కదా, మీకన్నా కొంచెం రంగు ఎక్కువగానే ఉంటుంది. దాని గురించి దిగులు పడకండి. ఈ ఊరు వస్తే అమ్మాయి కూడా మన కలర్గా వస్తుంది. అవును అన్నా అన్నా, అడుగుతూనే ఉన్నాను, మీరు అయ్యగారు నోరే తెరవనుంటున్నారేంటి? ఏంటన్నా, ఏం జరిగిందో చెప్పనా? అన్నా, నేను ఇంటికి వంట వాడినైనా కూడా నీ తోడపుట్టిన వాళ్ళలాగే చూస్తున్నాడు అయ్యగారు. ఏనా నాకు చెప్పకూడదా? అన్నా, ఏం జరిగిందో చెప్పన్నా, నేను తట్టుకోలేకపోతున్నానన్నా. అయ్యా అయ్యా నాన్న, 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 తలుపు తీయండి. నాన్న, అయ్యా, నాన్న, తలుపు తీయండి. నాన్న, తలుపు తీయండి. నాన్న, నాన్న, తలుపు తీయండి.
అయ్యా అయ్యా నాన్న ఏంటన్నా ఇదంతా? అయ్యా ఏంటయ్యా తొందరపడ్డారు కదయ్యా. సుబ్రహ్మణ్యం, నేను నీకు చాలా ద్రోహం చేశాను. నన్ను మన్నించు బాబు. నీ జీవితమే వృధా అయ్యింది, పాడయింది. పెళ్లి బట్టల్లో నిన్ను చూడాలని ఆశపడ్డానురా, అది జరగకుండా పోయిందిరా. ఇక నా మనవరాలు ఈ ఇంటికి కోడలిగా రాదు. నా కూతురికి నేను ఇచ్చిన మాట అబద్ధమైపోయింది బాబు. నేను ఆశపడింది జరగకుండా పోయింది. నేనెందుకు బాబు ప్రాణాలతో ఉండాలి? ఇక మన కుటుంబం మాట తప్పే కుటుంబం అని ఊరంతా చెప్పుకుంటారు. అది వింటూ నేను ప్రాణాలతో ఉండటం కంటే చావడమే ఎంతో మంచిదిరా. ఈ రోజు నా చావు నువ్వు ఆపవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా చస్తాను. అది నువ్వు ఆపలేవు, అది నువ్వు ఆపలేవు. మీరు అలా మాట్లాడకండి. ఏ నాన్న, బావతోనేగా మీరు సంబంధం గురించి మాట్లాడింది? అవును. ప్రియను కలుసుకొని నీ మావిని చేసుకుంటావని మీరు అడిగారా? లేదు బాబు. మరేంటి నాన్న, నేను ప్రియను స్వయంగా కలుసుకొని మీ కోడలుగా ఇంటికి తీసుకొస్తాను. వస్తుందా బాబు? నువ్వు పిలిస్తే ప్రియా ఈ ఇంటికి వస్తుందా? తప్పకుండా వస్తుందన్నా. ప్రియ ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది. మీరేం దిగులు పడకండి బాబు. ఈ రోజే నువ్వు బయలుదేరి. వెళ్తాను నాన్న. ఇప్పుడే బయలుదేరి. ఇప్పుడే వెళ్తాను. రే ముత్యం, ఇదిగో అందరూ నాన్నను చూసుకోండి. ఐ లైక్ దట్. చూడండి, ప్రియా అని డాక్టర్ చదువుతోంది, తను కలవాలి. మీరెవరు? నేను తన మావినని చెప్పండి. ఉండండి, పంపిస్తాను. హాయ్ ప్రియా. హాయ్. ఎవరో మీ మావయ్యట, నిన్ను కలవాలని అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా మావయ్య ఎక్కడున్నారు? అదిగో అక్కడ తెల్ల పంచ కట్టుకుని విభూతి రాసుకున్నాడే అతనే. ఏం కావాలి? నేను మీ మేనమావని. మేనమావా? మీ అమ్మకి తోడబుట్టిన తమ్ముణ్ణి. నాకు మేనమా ఉన్నట్టు మా నాన్న చెప్పనే లేదే. ఆ రోజు నేను మా నాన్న మీ ఇంటికి పిల్లని అడగడానికే వచ్చాం. వాట్? దానికి మీ నాన్న ఒప్పుకోలేదు. మీ అమ్మకి మా నాన్న మీ నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నావన్న దిగులతో మా నాన్న ఇప్పుడు మంచాన పడ్డారు. నువ్వు మా ఊరుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే చాలు, మా నాన్న బతుకుతారు. దయచేసి నువ్వు మా ఊరు రావాలి. రా ప్రియా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమా? ఓ మై గాడ్, ఆర్ యు క్రేజీ? ఓ మై గాడ్. ఓకే ఓకే. మీరేం చదువుకున్నారు? నేను జీవితం నేర్పిన పాఠాలు తప్ప స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు. వావ్, జీవితం నేర్పిన పాఠాలా? డూ యు నో ది అమెరికన్ ప్రెసిడెంట్? ఇంగ్లీష్ తెలియదు కదా? అమెరికా రాష్ట్రపతి ఎవరో తెలుసా? చార్లెస్ డయానా ఎందుకు డైవర్స్ చేసుకున్నారో తెలుసా? తెలీదు. సరే సరే, మన క్రికెట్ ప్లేయర్ టెండూల్కర్ అయినా తెలుసా? మీరుంటున్న ప్రపంచం వేరు, నేను జీవిస్తున్న ప్రపంచం వేరు. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్నారు. నేను అడిగిన దానికి దేనికి సమాధానం తెలియడం లేదే. స్కూల్ మొక్కవే చూడని మీకు తెలిసిందంతా ఆవులు, గేదెలు, పొలాలు, గడ్డి ఎక్సెట్రా ఎక్సెట్రా. యూ మై హస్బెండ్. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్ ఇట్, మిస్టర్ మేనమావా. Hey friends, just come on everybody. Come here. Come on, come fast. Come. ప్రియా ఏంటి? 2002కి ఒక మెగా జోక్ కావాలన్నారుగా? సార్ చెప్తున్నారు, వినండి. సార్ నాతో చెప్పండి సార్, నేను నవ్వుతాను. ఏ ఆ జోక్ ఏదో నువ్వన్నా చెప్పవే. యూనో సార్, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు.
నేను ఈయన్ని పెళ్లి చేసుకోనా? ఏటమ్మో భలే జోక్ చేస్తున్నారే. మనిషి వాళ్ళకం చూస్తుంటే పల్లెటూరు బయటలో ఉన్నాడు. ఇలా టోని మీరు పెళ్లి చేసుకుంటానంటారా? పెళ్లి ఎప్పుడు? ఏప్రిల్ 1వ తారీఖునే. ఈయన నన్ను పెళ్లి చేసుకుంటారట, చేసుకోనా? ప్రపంచ సుందర ఐశ్వర్యరాయ్ నన్ను పెళ్లి చేసుకుంటానంటే కూడా నేను ఆశ్చర్యపోను. కానీ మీరు ఇతను పెళ్లి చేసుకున్నారో నిజంగా నేను ఆత్మహత్య చేసుకుని చేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. మిస్టర్ మేనమావా, నన్ను చేసుకోబోయే వారు ఎలా ఉండాలని నేను ఊహించుకున్నానో చెప్పమంటారా? ఆయన నాకంటే ఎక్కువగా చదువుకునేవారు అయి ఉండాలి. నేను డ్యూటీ పూర్తి చేసుకుని హాస్పిటల్ నుంచి వచ్చేసరికి నా కోసం ఆయన ఏసీ కార్లో ఎదురు చూస్తూ ఉండాలి. మేమిద్దరూ 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయాలి. అండ్ హాలిడేస్లో సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ప్యారిస్, స్విస్ అని ఈ దేశాలన్నీ తిరిగి ఎంజాయ్ చేయాలి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో పెద్ద డాక్టర్స్ లో నేను కూడా ఒకరిగా పేరు తెచ్చుకోవాలి. ఇవన్నీ చదువుకొని నేను చేసుకుంటే నెరవేరుతాయా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ నాన్నని బతికించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, డాక్టర్ కోర్స్ చదువుకుంటున్న స్టూడెంట్ని. ఎనీవే, ఓ మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ డాడీకి ట్రీట్మెంట్ ఇప్పించండి, రోగం తగ్గిపోతుంది. ఓకే, బాయ్ మేనమావా. కమ్ ఆన్. ప్రియా ప్రియా ప్రియా, నిన్ను రమ్మంటున్నది మా నాన్నను కాపాడడానికి. దయచేసి నువ్వు నాతో రా. ప్రియా 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 ప్రియా, నువ్వు వెళ్ళు. ఏంట్రా కాలేజీలో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? పోరా, బయటికి పోరా. ఇలా చూడండి, మీరందరూ చదువుకున్న వాళ్ళు, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. రే, సారు మర్యాదలు నేర్పడానికి వచ్చారా? నుదుటిన విభూది, మెళ్ళలో రుద్రాక్షమాల. వెళ్ళరా, వెళ్ళమంటుంటే నీకే చెప్పేది. ఏమిటి గొడవ అంతా? వెళ్ళండి, బస్ ఎక్కండి. బస్ ఎక్కండి. సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా ఉన్నారు. కాలేజీలో ఎక్కడ రభస జరుగుతుందోనని భయపడ్డాను. కానీ మీరు ఇంత ఓర్పుగా ఉండడం చూసి చాలా సంతోషించాను. వాళ్ళంతా చదువుకుంటున్న కుర్రాళ్ళు, అలాగే ఆవేశపడుతూ ఉంటారు. ఇక్కడ జరిగినవేవి మీరు మనసులో పెట్టుకోకండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ మావయ్య. బాయ్ 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 మేనమావా. నువ్వు చెప్పేది వింటుంటే మనసుకు బాధగా ఉంది. ప్రియా నాన్నగారు కూడా ఊళ్ళో లేరు, బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్లారు. ఈ పరిస్థితుల్లో నేనేం చేయగలను బాబు? మనవరాల్ని కలవరిస్తూ ప్రాణాలన్నీ తన మీదే పెట్టుకున్నారు మా నాన్న. నేను తన్ని ఎలాగైనా తీసుకొస్తానని మాటిచ్చాను. ప్రియ ఊరికి రాలేదంటే మా నాన్న నేను బతికించుకోలేను. అమ్మా, మీరే ఎలాగైనా. సరే, ప్రియాకి నేను లెటర్ రాసిస్తాను, అది దాని చేతికివ్వు. అప్పటికి అది రానంటే దాన్ని నాతో ఫోన్లో మాట్లాడించు. దానికి నేను ఎలాగో నచ్చచెప్పి నీతో వెళ్ళమని చెప్తాను. మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో బాబు. సరేనండి. చాలా థ్యాంక్స్ అండి. బాబు, ఒక్క నిమిషం. ప్రియని ఈరోజు ఎలా తీసుకెళ్తున్నావో తిరిగి తనని తీసుకొచ్చే బాధ్యత కూడా నీదే. అయ్యా, నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి వచ్చారు? ప్రియను కలవడానికి వచ్చాను.
స్టూడెంట్స్ అంతా అలసిపోయి వాళ్ళ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రియా రూమ్ నెంబర్ 14లో ఉంది. సరే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అండి. టిఫిన్ రెడీయా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రియా కోపగించుకోవద్దు. మీ పిన్ని రాసిచ్చిన లెటర్ నీకిమ్మని చెప్పారు. ప్రియా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఊరికి తీసుకువెళ్ళడం లేదు. నాన్న ప్రాణాలు నువ్వే కాపాడగలవు. అందుకే నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నా మీద నమ్మకం లేకపోతే మీ పిన్నికి ఫోన్ చేసి అడుగు. హలో హలో. ప్రియా, ఎలా ఉన్నావమ్మా? పిన్ని, మీరే ఆ లెటర్ పంపారా? పంపాను. మా నాన్నని బతికించండి మీ దగ్గరకు వచ్చి ఏడ్చారా? తప్పు ప్రియా. మీ మామయ్య అడిగాడు కాబట్టి వెళ్ళమని చెప్పడం లేదు. నువ్వు డాక్టర్ కోర్సు చేస్తున్నావు. ప్రాణాలతో పోరాడుతున్న మీ తాతయ్యని ఒక డాక్టర్గా నువ్వు కాపాడాలి. లేదు పిన్ని, మేమెంత కష్టపడి ఈ టూర్ అరేంజ్ చేసామో తెలుసా? నో, నేను వెళ్ళను. నిన్ను పిలుచుకెళ్ళడానికి వచ్చింది ఎవరో కాదు, అతను నీ మేనమామ. దయచేసి నా మాట కాదనకు. వాట్ పిన్ని? మీ అమ్మ చెప్తే నువ్వు కాదంటావా? ప్లీజ్ ప్రియా, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. నాన్న, నాన్న, ఎవరొచ్చారో చూడండి. తాతయ్య. తాత, తాత, నువ్వా నన్ను పిలిచింది? అమ్మా, బావున్నావా తల్లి? ఆ రోజు నిన్ను పిల్లని అడగడానికి మీ ఇంటికి వచ్చావమ్మా. మీ నాన్న సంబంధం కుదరదని చెప్పి మమ్మల్ని అవమానించి పంపేశాడమ్మా. నా మనసు విరిగిపోయిందమ్మా. మన బంధమే తెగిపోయింది. ఇక చావటమే మేలనే నిర్ణయానికి వచ్చానమ్మా. అప్పుడు మీ మామయ్యే, నాన్న మీరేం దిగులు పడకండి, నేను వెళ్ళి ప్రియని చేయి పట్టుకుని తీసుకొస్తాను అని చెప్పాడమ్మా. వాడు చెప్పినట్టుగానే నువ్వు వచ్చేసావు. ఇప్పుడేనమ్మా నా మనసుకి హాయి. సుబ్రహ్మణ్యం, అది మన రక్తంరా, అది మనకి దూరం కాదు. ఏమ్మా, మాకు దూరం అవుతావా? ఆహా, నా చిట్టి తల్లి. ప్రియా, మీ అమ్మని చూడమ్మా. అమ్మా. సరస్వతి, నీ ఆశ ప్రకారమే మన ప్రియ మన ఇంటికి వచ్చేసింది. అయ్యా, డాక్టర్ గారు మందిస్తున్నారు, వెళ్ళి తీసుకురమ్మంటారా? నాకు ఏ మందులు మాకులు వద్దు. ఎందుకయ్యా? నా మనవరాల్ని చూడగానే నా రోగాలన్నీ పారిపోయాయి. నాకు నయమైపోయింది. రే ముత్యం, అయ్యా, నా మనవరాలు పట్నం నుంచి వచ్చిన పిల్ల. దానికి చెరువు చేప, కాలువ చేప, మేక, కోడి అన్నీ వండి పెట్టాలి.
అది ఏమేం కోరుకుంటే అవన్నీ రుచిగా వండి పెట్టాలి, మర్చిపోకు. అట్టగనయ్యా, అట్టగే. అమ్మగారు మన ఇంటి వంట తిని ఈ ఊరు వదిలిపెట్టి పోకుండా చూసుకుంటారయ్యా. అలా చెయ్యి, అట్లాగనయ్యా. అలా చెయ్యి. అయ్యా వస్తానయ్యా. అరుంధతి, ఇలా రమ్మా, ఇలా రా. ప్రియా, తన పేరు అరుంధతి. మన ఇంట్లోనే పనిచేస్తోంది. మన కుటుంబంలో ఒక మనిషి అనుకో. అరుంధతి, ప్రియకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చేయాలి. అది ఏమడిగితే అవన్నీ నువ్వే చేయాలి, గుర్తుంచుకో. అమ్మా, నువ్వెళ్ళు తల్లి, వెళ్ళు. ఒరే సుబ్రహ్మణ్యం, ఇలా కూర్చోరా. ఏం బాబు, తనని నువ్వే పెళ్లి చేసుకోపోతున్నావని చెప్పే కదా తీసుకొచ్చావు. ముత్యం, ముత్యం, ముత్యం. ఇదిగో వచ్చేసానమ్మా. పిలిచారా? బాత్రూమ్ ఎక్కడుంది? బాతులకి రూములు ఉండవమ్మా. బాతులు అంటే అయ్యగారికి అస్సలు ఇష్టం ఉండదు. అయ్యో, స్నానం చేసే రూమ్. స్నానం చేసే రూమా? ఓహో, ఇంగ్లీష్ లో స్నానం చేసే రూమ్ పేరు బాత్రూమా? అదిగో అక్కడే ఉందిగా, రండి రండమ్మా. రండమ్మా, రండి. ఇదేనమ్మా స్నానాల గది. ఇక్కడ కూర్చొని హాయిగా స్నానం చేయండి. ఎక్కడెలా స్నానం చేయను? మేమంతా ఇక్కడే కదమ్మా స్నానం చేస్తున్నాం. టబ్ లేదా? తప్పు లేదమ్మా, మన ఇంట్లో మనం స్నానం చేసేం తప్పు? టబ్ టబ్ టబ్బు. టబ్బు. ఓహో, డబ్బానా? అరే, అమెరికాలో చదివినా గానీ మన పల్లెటూరు అలవాట్లు మర్చిపోకుండా ఉన్నారే, అదేనమ్మా మీ గొప్పతనం. ఇదిగోనమ్మా డబ్బా. I was so happy in America. I should not come here. I don't know why I came here. ఏదో కొత్త భాషలో మాట్లాడుతున్నారు. Shut up, you monkey. What hell you're talking? Is this the place for taking bath? Just imagine, how can I take bath here? You dirty fellow, it's impossible. I want swimming pool. Idiot. అమ్మా, నాకు ఏబిసిడీలు కూడా రాయటం రాదమ్మా. ఇలా అక్షరాలన్నీ కలిపడిగితే నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరితో చెప్పుకొని ఏం చెయ్యనమ్మా. ఇలా స్థానాల గదిలో నా ప్రాణాలు తీయటం మీకు న్యాయమా? చెప్పండి అమ్మా. అమ్మా, ఒక పని చేయండి అమ్మా. మీరు అమెరికా వెళ్ళేదాకా నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను, ఆ తర్వాత ఇక్కడికి వస్తానమ్మా. నన్ను వదిలేయండి తల్లి. అయ్యా కాపాడండి అయ్యా. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్నాయా? నా జీతం ఏంటో బాకీ ఉంటే ఇవ్వండి. బస్ ఎక్కి మా అక్కని చూసి వస్తాను. అదే ఏమైంది ప్రియా? నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి. స్విమ్మింగ్ పూల్ నన్ను అడగొచ్చుగా, నేను కొనిస్తాను. ఒరే ముచ్చో, స్విమ్మింగ్ పూల్ అంటే ఏంట్రా? భలే అడిగారులేండి. ఇందాక నుంచి దానికి అర్థం తెలియకగా ఆమె చేత ఇంగ్లీష్ లో వాయించుకుంటున్నాను. చచ్చినట్టుంది. నన్ను వదిలేయండి, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా ఇంగ్లీష్ అంటేనే నా ఒంటికి పడదు. అయ్యా, ఒకవేళ ఇదేంటుందంటారా? ఏమిటి? కొంత చెయ్యి వదలండి. స్విమ్మింగ్ పూల్ అంటే పెప్పర్మెంట్ బిల్ అయింటుంది అనుకుంటాను. స్నానానికి అదెందుకురా? స్నానం చేసేప్పుడు నోట్లో వేసుకొని తప్పరిస్తూ స్నానం చేస్తారేమో. అమెరికాలో అలాంటి అలవాటు ఉందేమో. ఎవరికి తెలుసయ్యా? 2 ప్యాకెట్లు తీసుకొచ్చేవండి. అరుంధతి, స్విమ్మింగ్ పూల్ అంటే ఏంటి? అది కూడా తెలీదా మీకు? ఏంటో చెప్పి తగలడు. ఇంతేనా? అంతేనా? అంతేనా? ప్రియా, ఈ రోజే రెడీ. ప్రియమ్మా, రండమ్మా, రండి, త్వరగా రండి. ఇదిగోనమ్మా మీరు అడిగిన స్విమ్మింగ్ పూలు. హౌ బ్యూటిఫుల్. ఇక్కడికి ఎవరు రారు కదా? వస్తారా? ఎవ్వరు ఇటు పక్క రాకూడదని అయ్యగారు ఆర్డర్ వేసేసారమ్మా. అందువల్ల మీరు ధైర్యంగా కావాల్సినంత సేపు ఈత కొడుతూ స్నానం చేయండి. వెళ్ళు. అయ్యా, నీళ్ళలో ఏదో ఉన్నట్టుందయ్యా. అమ్మా మెల్లగా రండి. ఇదిగో ఈ తుట్టు కూడా పట్టుకోండి. పట్టుకోండి మెల్లగా రండి. ఏమైంది? పట్టుకోండి పైకి రా. పప్పడవా? ఎవడా వాడు? చెప్పాం కదా ఎవడో రాకూడదని. ఎవడు లేడయ్యా. పాపాయ అని మన ఇంటి ఎదురుగా ఉన్నాడు కదా, వాడు ఇక్కడికి వచ్చుంటాడేమో. అరే, ఎక్కడున్నారో నువ్వు?
ఇవి ఏయ్, గేదెలా? మా గేదెల పేరు బప్పలవా? గేదెలకి మీ ఊర్లో పప్పలోనా? మా ఊర్లో గేదెలతో పాటు అయ్యగారు నేను కలిసి హాయిగా స్నానం చేస్తాం. మీరు వెళ్ళి వెళ్ళు, వెళ్ళు. వెళ్ళండి అమ్మా. మళ్ళీ ఏమైంది? ఓ, అయ్యో. Hi, Hi, I am Raja. I'm Priya. I jog every day, but I have not seen you before. No, I came to this back to this place. You look very beautiful. Thank you. మీరు మాది ఊరే పరమశివ గౌడ్ గారు అబ్బాయిని. మరి మీరు? సుబ్రహ్మణ్యం గారి అక్క కూతుర్ని. అలాగా? యా, బ్యానర్ బాబు మాకు రిలేషనే. అవును, మీరేం చేస్తుంటారు? నేను అమెరికాలో స్కూల్ స్టడీస్ కంప్లీట్ చేసి ఇప్పుడు చెన్నైలో మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను. అమెరికాలో చదివారా? నేను కూడా లండన్ ప్రిన్స్ కాలేజీలో చదివాను. ఇస్ ఇట్? ఈ విలేజ్లో నాకే పొద్దుపోవట్లేదు, మీకెలా పొద్దుపోతుంది? ఓహో, నాకు బోరుగానే ఉంది. మా తాతయ్యని చూద్దామని ఈ ఊరికి వచ్చాను. ఓకే, బాయ్. బాయ్. టామీ టామీ ఆగు 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 టామీ. ఈ వయసులో నీతి ఏం పరిగెట్టను. ఆగు. ఏమండే ఏమండే మీరు పరమశివం గౌడే కదూ? ఏంటి గౌడ్ గారు హాఫ్ నిక్కర్ వేసుకొని చేతిలో కుక్క పిల్లని పట్టుకొని బయలుదేరారు? ఏమయ్యా, నా కొడుకుని కుక్కపాట్లు పడి లండన్కి పంపించి మరీ చదివించాను. ఆ కుక్క ఈ కుక్క చదవలేదని ఈ కుక్కని ఉదయాన్నే కక్కుసు తీసుకెళ్ళమన్నాడయ్యా. ఏంటండి ఇది, వినటానికి సిగ్గుగా ఉంది. మన ఊర్లో పిల్లల్ని కూడా కక్కుసుకు తీసుకెళ్ళము తీసుకురామే. వాళ్ళంతటా వాళ్ళు వెళ్తారు, వాళ్ళే వస్తారు. అర్థం లేకుండా మాట్లాడతామంటయ్యా. మనూరు కుక్క అయితే దానికి దారి తెలుసు. ఇది విదేశీ కుక్క కదా, ఎక్కడికి వెళ్ళాలో దీనికి ఏం తెలుస్తుంది? మనమే చూపించాలి. నీ పని చూసుకోవయ్యా. కుక్కని పెంచడం గురించి నీకేలా తెలుస్తుందయ్యా? పోవయ్యా. అలా తోడివే కదా కుక్క. దీనివల్ల నా గౌరవ మర్యాదలు పోయేలా ఉన్నాయి. ఇంట్లో ఉంటే ఆ కుక్కతో గొడవ, బయటకు వస్తే ఈ కుక్కతో గొడవ. నువ్వు రావే, మనం పోదాం. ఇది ఎక్కడ పోయింది? టామీ టామీ టామీ. కుందేలా? బ్రహ్మాండం. చిన్నమ్మాయి గారికి మంచి వేట మాంసం పెడదాం అనుకుంటే కుందేలు దొరికిందేంటబ్బా? ఈ రోజు కుందేలు మాంసం పెట్టి అమ్మాయి గారిని సంతోష పెట్టాల్సిందే. ఆగవే పుచ్చిపుంట, వస్తున్నా ఉండు. దొరకవే. అయ్యో దొరుకో. అయ్యో దొరుకో. మూర్ఖనా? ఏంటమ్మా, ఎంతో కష్టపడి ఘనకార్యం చేసుకొస్తే మూర్ఖ అంటారేంటి? ఓ, ముద్దుగా పిలుస్తున్నారా ఏంటమ్మా? బాధ ఎందుకమ్మా? అది ఒంటికి వేడి. ఇది కుందేలు, ఒంటికి చలవ చేస్తుంది. ఉండండి, కోసి కూరండుకు తెస్తాను. ఏంటమ్మా? కుందేలా? జాతి కుందేలమ్మా. అయ్యా, ఒకసారి ఇలా రండి అయ్యా. ఏంటి? అమెరికాలో కుందేలు పేరు డాగట. అలాగా? డాకల్ సూప్ చాలా సూపర్ గా ఉంటుంది. నేనే ఒకే టైంలో 2 డాకులు తింటాను. How could you do that? Are you eating dog? Are you mad? Dog family. బ్రహ్మాండంగా ఉంటానమ్మా నేను. అల్లుడు రండి మావయ్య. ఏంటి నిక్కరేసుకున్నారు చిన్నపిల్లాళ్ళ? ఏం లేదు, మా అబ్బాయికి నేను పంచి కట్టుకుంటే సిగ్గుగా ఉందట, అందుకే నిక్కరేయించాడు. ఇది వేసుకున్న తర్వాత నాకు సిగ్గు. అవును, ఏంటి ఎలా వచ్చారు? ఇంటికి పోలేనే. మా అబ్బాయి ఫారెన్ నుంచి కుక్క పిల్లని తీసుకొచ్చాడు. దాన్ని పొద్దున్నే కక్కుసి తీసుకెళ్ళమన్నాడు. సరే అని తీసుకొస్తే అది ఎక్కడికో పారిపోయింది. అవును, కుక్క ఎలా ఉంటుంది? అది కుక్కలాగే ఉండదు అల్లుడు. తెల్లగా బొమ్మలా దూది కింద పడిపోయినట్టు నవనవలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది అల్లుడు. అది కుందేలా ఉంటుంది. ఏమన్నాడు? అయ్యో, ఇదే టామీ, ఇదే అల్లుడు. ఈ కుక్కని ఈ కుక్కే మావయ్య తప్పించుకున్నారు. కొంచెం ఆలస్యం ఉంటే దీని సూపు తాగాల్సి వచ్చేది. అల్లుడు, మీరే తప్పించుకోగలిగారు. దీన్నే గనక కోసుంటే 10 లక్షల నష్టపరిహారం కోరి నా కొడుకు నీ మీద కేసు పెట్టుండేవాడు. ఏంటది? ఇంత చిన్న కుక్కకి 10 లక్షలు అడుగుతారు, మేము ఇస్తాం. అంత ఎదవలా కనిపిస్తున్నాం నీ కంటికి.
ఎంతమంది మీరు ఏరా కుక్కను పట్టుకొని కుందేలంటారా దొంగ కుక్క? దొంగ కుక్క నీ దగ్గరే ఉందిగా ఇంకెవరినంటావు? రేయ్ నిన్నేరా అంటున్నాను దొంగ కుక్క కుక్కకి కానవంటేనా? చూడనా మనిటో నుంచి నన్నే కుక్క అంటున్నాడు. ఇది బాగుందా? ఏంట్రా అల్లుడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు కడుపు నిండా తిని హాయిగా పడుకున్న తర్వాత నిన్ను తీసుకెళ్లి సంతలో అమ్మేసిన చేస్తాను. ఎవరి దగ్గర నీ పోజు ఎరగా తీస్తాను, జాగ్రత్త. రేపు అలిసేషన్ కుక్కను తీసుకొస్తాను, దమ్ముంటే దాన్ని పట్టుకోరా, నీ పీక పట్టుకొని కోరికేస్తుంది. హాయ్ ప్రియా. హాయ్. హౌ కమ్? ఊరికే. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మామయ్యని కలవాలా? లేదు లేదు, మిమ్మల్ని కలవాలనే వచ్చాను. బోర్ కొడుతుందన్నారు కదా, అందుకే బుక్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఓ థ్యాంక్ యూ. వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. ప్రియా, ఏంటి? వాడు నీకెలా తెలుసు? నేను జాగింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన జాగింగ్కి వస్తారు, అప్పుడు కలిశాను. వాడు అంత మంచివాడు కాదు, జాగ్రత్తగా ఉండు. ఎక్స్క్యూజ్ మీ. ఆయన చదువుకునేవారు, నేను చదువుకునేదాన్ని. మీరు మాకు అడ్వైస్ చేయొద్దు. చదువుకోని వాళ్ళకి చదువుకున్న వాళ్ళు చూస్తే అసూయగానే ఉంటుంది. నాకన్నీ తెలుసు, మీరు మీ పని మాత్రం చూసుకోండి. What a pleasant surprise. How are you? I'm okay. How are you? I'm fine. Come in, come in. మీరు ఇచ్చిన బుక్స్ అన్ని చదవడం పూర్తయింది. వెరీ ఇంట్రెస్టింగ్ బుక్స్. అవి ఇద్దామనే వచ్చాను. థ్యాంక్ యూ. హే, వెంటనే వెళ్ళిపోతానంటే ఎలాగూ? ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. Come on in. Come in. Have some tea. Okay. Please have a seat. Priya, your dress is wonderful. Thank you. సరే, మీరేం తీసుకుంటారు? కూల్ డ్రింక్, హాట్ డ్రింక్? No, thank you. Are you sure? Yeah. Okay. నా దగ్గర మంచి మంచి మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి. ఇది లేటెస్ట్ కలెక్షన్, చూస్తారా? సారీ. Priya, I got some other magazines too. Just see, I'll come, okay? ఇది చూడు, దానికన్నా సూపర్గా ఉంటుంది ఈ మ్యాగజైన్. ఇదే లేటెస్ట్ కలెక్షనా? హే ప్రియా, వాట్ హ్యాపెండ్? అమెరికాలో చదువుకున్నాను. నేను అమెరికాలో చదువుకున్నదాన్ని, కానీ మన దేశ సంస్కృతి జాగ్రత్తను మర్చిపోయిన దాన్ని కాదు. డోంట్ యు హావ్ మేనర్స్? I don't want to have friendship with you. Bye. Hey. Come on, yaar. Hey, leave me. నేను ఇలాంటి వాళ్ళని లండన్లో ఎంతమందిని చూసుంటాను. నువ్వేంటి పెద్ద జీవితున్నావు? నేను ఎవరికైనా ఆఫ్టర్ ఆల్ కిస్సే కదా. Leave me. No. Hey.
పెద్ద చదువుకున్నవాడన్నావుగా, లండన్లో వాడేం చదువుకున్నాడో చూపించాడుగా. ప్రియా, చదువుకున్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, చదువుకోని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. అది తెలుసుకుంటే మంచిది. అప్పన్న తన్నా మన్నా వేముల రే దండాలన్నా అప్పన్న తన్నా మన్నా. అమ్మా టిఫిన్ రెడీయా? ఇప్పుడే టెంకాయ తిరుగుతున్నాను. 5 నిమిషాలు ఆగారంటే చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత కడుపు నిండా తినొచ్చు. ఇదేమిటి? దాని పేరు పాంబూర. మా ఊరు పాములోడు నా దగ్గర 100 రూపాయలు వడ్డీ తీసుకున్నాడు. 200 వడ్డీ కట్టేశాడు. అసలు అడిగాను, ఇవ్వనన్నాడు. అందుకే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. ఇక మీదట పాములు ఎలా ఆడిస్తాడో నేను చూస్తాను. ఇది ఊదితే ఏమొస్తుంది? అది ఊదితే ఏమొస్తుందో నాకేం తెలుసమ్మా. ఊది బారైండి ఏమొస్తుందో చూద్దాం. ఓనమ్మా, వాడికేమన్నా డబ్బులు ఇవ్వాలా ఏంటి? అమ్మో అయ్యా, అబ్బా చెవులు గింగిరలు ఎత్తిపోతున్నాయిరా నాయన. వెరీ నైస్. అవునవునవునవును. అమ్మా ఎంత అద్భుతంగా ఊతున్నారమ్మా. అమ్మా ఎందుకమ్మా కంగారు పడుతున్నారు చెప్పండి. అయ్యో పాము. అమ్మా ఆపకుండా అలాగే ఊతుండమ్మా. ఆపేమంటే నీ ప్రాణాలకు ప్రమాదం అమ్మా. అయ్యో ఎంత పొడుగుందో ఏంటో. అయ్యో ఎవరైనా మొగలుంటే రండి. అయ్యో ఎంత పొడుగుందేంటి. అమ్మా ఆపకండమ్మా. ఓదన్నమ్మా ఓదన్నమ్మా. అయ్యో ఓదన్నమ్మా. అమ్మా మీకే చెప్పేది ఓదన్నమ్మా. ఊదండి తల్లి. అయ్యో ఇది ఊతే ఇది వస్తుందని తెలియక ఊదమని చెప్పానా తల్లి. చూసినట్టు కాదు, పామును చూసేశాం. అదిగో కింద. మీరే భయపడతారండి. అయ్యా చిన్న గారు కాపాడటానికి వచ్చినట్టు వచ్చి పారిపోతున్నారంట. అయ్యా అయ్యో ఏంటయ్యా అది? దాంట్లో పాటలు వస్తాయి కానీ ఇది ఎందుకు వస్తుంది? ఎలా ఉంది? వస్తున్నానయ్యా. పట్టుకోరా దీన్ని. అయ్యా తప్పకుండా.
అలాగే దీన్ని తీసుకుని బయట వదిలేసిరా. నేను తీసుకెళ్ళాలా అయ్యా? ఒక అమాయకుడిని పాముకి బలి ఇవ్వాలని చూస్తున్నారు. ఇది ఏమైనా బాగుందటయ్యా? అయ్యా అయ్యా ఏం లేదయ్యా, చివరిసారిగా మీ మొహం చూసుకోనండి అయ్యా. వస్తే వచ్చాననుకోండి, రాకపోతే 3వ రోజు దినం చేయండి అయ్యా. ఆ పావులో చూసిన నాకు తగిలిందయ్యా. అట్లాగే బయలుదేరుతున్నానయ్యా. రావే. ప్రియా ప్రియా ఏంటి ప్రియా? ప్రియా అయ్యా, అరుంధతి మన ఇంటికి పని మనిషికి వచ్చినా గాని తనని మన ఇంటి అమ్మాయిగా భావించి ఆవిడికి తగ్గ మొగుడిని తీసుకొచ్చి గుర్తుపెట్టారు. చూడండి, ఎర్రగా బుర్రగా. అదిగో అడు చూడండి ఎలా నవ్వుతున్నాడో. వదిలేస్తే అరుంధతిని ఇప్పుడే తీసుకెళ్లిపోయేలాగున్నాడే. ఊరుకోరా. ప్రియా, పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నారు. మా అక్క కూతురండి. తమ కాబోయే పెళ్ళమని చెప్పండి. అరుంధతి వాళ్ళ అమ్మగారు. నమస్కారం. అరుంధతిని తీసుకురండి. అలాగే అండి. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? వెళ్ళి వేరే చీర కట్టుకురా. వద్దమ్మా, నాకే పెళ్ళొద్దు. ఏంటమ్మా ఇది? మైనర్ బాబు మన క్షేమం కోరి తీసుకొచ్చిన సంబంధం ఇది. ఆయన వాళ్ళంటూ ఎవరూ లేని మనకి సొంత మనిషిలా తోడుండి ఆ బాబు ఎంతో సహాయం చేస్తున్నారు. అంత మంచి మనిషి మాటని గౌరవించాలి. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి త్వరగా చీర మార్చుకునిరా. వెళ్ళు. బాబు, నాన్నగారు అన్నవరం వెళ్ళారు. రేపు వచ్చేస్తారు. చూడండి అయ్యా, అరుంధతి ఉందే, బంగారం లాంటి అమ్మాయి. సరే, ఈ ఇంటిని తన సొంత ఇంటిగా చూసుకుని పనిచేసేది. పాపం తండ్రి లేని పిల్ల. మీరే కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏమిటి బాబు ఇలా అంటున్నారు? పిల్ల గురించి మాకు చెప్పాలా? మైనర్ బాబు ఇంట్లో కదా పెరిగింది. మీరు చెప్పబట్టే కదా మేము వచ్చాం. పిల్లకి ఏ లోటు రాకుండా మేం చూసుకుంటాం. చాలా సంతోషం. ఏమిటి బాబు ఇది? మా సంబంధం ఇష్టం లేకపోతే ఆ ముక్క తిన్నగానే చెప్పొచ్చు కదా. అది మాని ఇలా నల్లచీర కట్టుకుని వచ్చి మమ్మల్ని. అయ్యా, తనేదో తెలియకేలా చేసుంటుంది. కొంచెం ఉండండి, విషయం ఏంటో నేను అనుకుంటాను. బాబు క్షమించు, నీ మాట మీదే మేము ఇక్కడికి వచ్చాం. ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక మేము వస్తాం అయ్యా. పాపిష్టిదానా, నీకోసం మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్న ఆయన్ని ఇలా అందరి ముందు అవమానపడేలా చేసావు కదే. ఏంటి 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 గొడవ? ఎందుకు తిడుతున్నారు? ఈ సంబంధం తప్పిపోతే ఏంటి? అరుంధతి, నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? చెప్పు. ఇప్పుడే అతన్ని తీసుకొచ్చి వెంటనే నిశ్చితార్థం చేసి రేపే పెళ్లి జరిపించేస్తాను. చెప్పు. నేను ఒక అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని, అతనితోనే కలిసి బతకాలనుకున్నాను. కానీ ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. సరే, ఎవరతను? అది చెప్పడం కుదరదు. ఆయన్ని మనసులోనే ఉంచుకొని ఇంకొకరు కట్టబోయే తాళిని నేను మోయటానికి సిద్ధంగా లేను. ఆయన్ని భర్తగా ఊహించుకుంటూ జీవితాంతో ఇలాగే గడిపేస్తాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. అరుంధతి, నేను చెప్పేది కాస్త. వద్దు చిన్నయ్య. నీ ఇష్టం. అరుంధతి, ప్రేమించిన వారు దక్కలేదని జీవితాంతం కన్యగానే ఉండిపోతావా? ఒకరిని ప్రేమించి ఇంకొకరితో కాపురం చేయటం విదేశీ అమ్మాయిలకు సరిపోతుంది. మన దేశంలో అమ్మాయిలు ఒకరిని ప్రేమిస్తే వచ్చే వరకు వాళ్ళని మర్చిపోరు. You're great. తల్లి,
ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు. తన ప్రతి పుట్టినరోజుకి కొత్త చీర కట్టుకుని దేవుడు గుడికెళ్ళొస్తుంది. నువ్వు కొత్త చీర కట్టుకుని మామయ్యతో దేవుడు గుడికెళ్ళి రామ్మా. తీసుకోమ్మా, వెళ్ళి కట్టుకుని రామ్మా. చాలా బాగున్నావమ్మా. అమ్మా, నిన్ను చూస్తుంటే నా కూతురు సరస్వతిలాగే ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేట్టుందమ్మా. నాన్న, బండి తీసుకురమ్మని చెప్పరా? సుబ్రహ్మణ్యం, బండిలో వద్దురా. నా మనవరాల్ని నడిపించుకునే గుడికి తీసుకెళ్ళు. మీరిద్దరూ కలిసి జంటగా నడిచి వెళ్దాం ఈ ఊరే చూడాలరా. వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళరా. వెళ్ళు, వెళ్ళు తల్లి. నమస్కారం అయ్యా. నమస్కారం. ఈవిడే మన మైనర్ బాబు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. భలే అందంగా ఉంది కదూ. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. మావయ్య, ఏంటి ప్రియా? ఎందుకు మీకందరూ చేతులెత్తి మొక్కుతున్నారు? మా తాత ముత్తాతల కాలం నుంచి మా కుటుంబానికి పిలుస్తున్న మర్యాద అది. కానివ్వండి, కానీ రామైనర్ బాబు, బాగున్నావా? తీసుకోండి. ప్రియా, రా. ఏరా, నీ చేతి కాఫీ ఇచ్చి ముత్యం అక్కడేం చేస్తున్నాడు రా? వంట వండుతున్నాడయ్యా. అవును, వంట చేసి అఘోరించాడు. ఏ రోజన్నా రుచి. నాన్నా, రారా. నాన్న, గుడికెళ్ళొచ్చిన శుభ సందర్భంలో మీకు సంతోషమైన వార్త చెప్పబోతున్నాను. చెప్పరా. ఆషాఢం వెళ్లి శ్రావణం రాగానే ఒక మంచి ముహూర్తం చూసి నాకు ప్రియకి పెళ్లి జరిపించేయండి. మీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేసారా? అవును తాతయ్య. నీ సంతోషమే నా సంతోషం. అమ్మయ్యా, ఆ దేవుడు నా మీద కరుణ చూపించాడు. అమ్మా, మీ అమ్మ కోరిక నెరవేరబోతోందమ్మా. సుబ్రహ్మణ్యం, నువ్వు వెంటనే వెళ్ళి మన జ్యోతిష్యుడు గురునాథం లేడు, ఆయన్ని తీసుకురా. పెళ్లికి ముహూర్తాలు పెట్టాలి. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ప్రియా, తప్పుకో. పెళ్ళని గాని మీ మామయ్య సంతోషం చూసావా? గురునాథం గారు, జాతకాలని సరిగ్గా కలిసినయ్యో లేదో చూసి చెప్పండి. ఈ నెలలోనే మంచి రోజు చూసి పెళ్లి జరిపించేస్తాను. తమ్ముడిది కనక లగ్నం సింహరాశి, చాలా బ్రహ్మాండంగా ఉంది. అది నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పు. కానీ అమ్మాయి జాతకమే. ఏంటయ్యా కానీ గీని అనుకుంటూ, సరిగ్గా చెప్పు. 8వ ఇంట శని సంచరిస్తున్నాడు గనక మైనర్ బాబుకి ఈ అమ్మాయినిచ్చి వివాహం చేస్తే ఏమిటయ్యా చెప్పవయ్యా. చెబితే బాధపడకండి. పెళ్ళైన సంవత్సరానికే ఈ అమ్మాయి చనిపోతుంది. నేను చెప్పట్లేదు, జాతకం చెప్తోంది. సరిగ్గా చూసి చెప్పండి. నేనంతా సరిగ్గా చూసే. నువ్వేం చెప్పక్కర్లేదు, జాతకాలు అక్కడ పెట్టి వెళ్ళవయ్యా, వెళ్ళు. సుబ్రహ్మణ్యం, మన శివాలయం పూజారి శంకరయ్య లేరు, ఆయన పిలుచుకురా. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది, వెళ్ళు. గొప్పగా చెప్తున్నాడు జ్యోతిష్యం. తాతయ్య, నాకు మావయ్యకి పెళ్లి జరగదా? నువ్వెందుకమ్మా దిగులు పడతావు? వీడంతా ఒక జ్యోతిష్యుడా? వీడికి జ్యోతిష్యం తెలియదు, వాడు మొహం తెలీదు. మన జ్యోతిష్యుడు వస్తాడు చూడు, వాడు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. ఎందుకమ్మా ఏడవద్దు తల్లి, అంతా మంచి జరుగుతుంది.
స్వామి సరిగ్గా చూసి చెప్పండి. చిన్నప్పుడే నిశ్చయమైపోయిన సంబంధం. గౌడ గారు ఒప్పడకండి. వీళ్ళిద్దరి జాతకాలు అసలు కలవట్లేదు. ఈ అమ్మాయిని మన అబ్బాయికి ఇచ్చి అసలు పెళ్ళే చేయకూడదు. కాదని మనం పెళ్లి చేసినా పెళ్ళైన సంవత్సరానికి ఈ అమ్మాయి మరణిస్తుందని జాతకం చెప్తున్నా. అయ్యో అయ్యో, నన్ను క్షమించండి అయ్యా, నేను వస్తాను. నాన్న, ఎందుకు నాన్న బాధపడతారు? జ్యోతిషులు చెప్పిందంతా జరుగుతుందా ఏంటి? ఎంతో మంది ప్రేమికులు ఇంట్లో ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం లేదా? వాళ్ళంతా సంతోషంగా లేరా? వాళ్ళు జాతకాలు చూసా పెళ్లి చేసుకున్నారు. పోనీ అలా జాతకాలు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఎంతమంది సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు? నాన్న, జాతకాలు కలవడం కంటే మనసులు కలవడం ముఖ్యం. ఒక్కరోజు జీవించినా సరే ప్రియే నా భార్య. మీరు పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. సుబ్రహ్మణ్యం, నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు బాగా తెలుసురా. చదువుకున్నోడి లెక్క తప్పొచ్చేమరా, పుట్టించినోడి లెక్క తప్పదరా. నా మనవరాలే ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశపడ్డాను. నాకు అదృష్టం లేదురా. నా మనవరాలు 100 ఏళ్లు జీవించాలి. అది ఎక్కడున్నా పసుపు కుంకుమలతో సుమంగళిగా సంతోషంగా జీవించాలి. అదేరా నా ఆశ. అమ్మా, నా కూతురు అల్పాయుష్కురాలమ్మా. నా మనవరాలికి ఆ గతి పట్టకూడదు, ఆ గతి పట్టకూడదు. సుబ్రహ్మణ్యం, నాన్న, ప్రియం తీసుకెళ్ళి వైజాగ్కి రైలు ఎక్కించు. తాతయ్య, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. అమ్మా, నేను ప్రాణాలతో ఉండాలనే కదా నువ్వు ఈ ఊరికి వచ్చావు. బాగా చదివి పెద్ద డాక్టర్వి, చాలామంది ప్రాణాలు కాపాడవలసి ఉంది. నువ్వు ఇక్కడే ఉంటే నీ చదువు పాడవుతుంది. కొన్నాళ్ళు ఉండి వెళుతుంది. సుబ్రహ్మణ్యం, నేను చెప్పబట్టే కదా తనని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, తనని తీసుకెళ్లి రైలు ఎక్కించరా. ఇప్పుడేంటి నాన్న తొందర? సుబ్రహ్మణ్యం, తనని రైలు ఎక్కించి వచ్చేంత వరకు ఈ గడపలోంచి ఇంట్లోకి వెళ్ళను. వెళ్ళు. నేను చెప్పేది కాస్త. మావయ్య, వెళ్ళొస్తాను తాతయ్య. వెళ్ళిరమ్మా. అమ్మా, మామయ్యతో పెళ్లి జరగలేదని దిగులు పడకమ్మా. నీ అంతస్తుకు తగిన చదువుకున్న అబ్బాయిని వెతికి నేనే పెళ్లి జామని జరిపిస్తాను. వెళ్ళిరమ్మా, వెళ్ళు. ముత్యం, వెళ్ళొస్తాను. సరే. నా కూతురి కోరిక నెరవేర్చలేకపోయాను. అయ్యో. మావయ్య, రా ప్రియా, జాగ్రత్తగా దిగు. మావయ్య, జాతకం మన ఇద్దరిని విడతీసింది. మన జాతకాలు కలవలేదని వాళ్ళతో చెప్పించింది నేనే ప్రియా. ఎందుకు మావయ్య అలా చేశారు? నువ్వు చదువుకున్నావు, నాకు చదువు లేదు. నువ్వు నాకు భారీగా వచ్చి ఈ పల్లెటూరులో కష్టపడ్డావు, నాకు ఇష్టం లేదు.
నువ్వింకా ఎంతో చదవాల్సి ఉంది. నీ కాబోయే భర్త నీకంటే ఎక్కువగా చదువుకున్నవాడే ఉండాలి. నీకోసం ఏసీ కారులో ఎదురు చూస్తూ ఉండాలి. మీరిద్దరూ పెళ్ళయ్యాక విహారయాత్రలకి ఈ ప్రపంచం అంతా చుట్టి రావాలి. ప్రపంచంలోనే నువ్వు గొప్ప డాక్టర్వని అందరి చేత అనిపించుకోవాలి. మా అక్క కూతురు పేరు ప్రఖ్యాతులు చూసి ఈ ఊరంతా మురిసిపోవాలి. అదేనమ్మా ఈ మావయ్య కోరిక. నువ్వు నన్ను కట్టుకుంటే నువ్వు చదివిన చదువుకి జీవించబోయే జీవితానికి సంబంధమే ఉండదు. నాకు అమెరికా రాష్ట్రపతి తెలియదు, టెండూల్కర్ తెలియదు. నాకు తెలిసిందంతా పొలాలు, పశువులు, వ్యవసాయం మాత్రమే. ఏసీ లేకపోతే నిద్రపోలేవు నువ్వు. దుమ్ము దులుపుకొని ఒట్టి నేల మీద పడుకునేవాడిని నేను. మా అక్కకి మా నాన్న ఇచ్చిన మాటను నేను గౌరవిస్తాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అలాంటి జీవితాన్ని జీవించలేవు ప్రియా. నీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే నేను జ్యోతిషులతో అబద్ధం చెప్పించాను. నేను నిన్ను ఈ పల్లెటూరుకు తీసుకొచ్చింది నాన్న ప్రాణం కాపాడుకోవడానికి. నిన్ను నాకిచ్చి చేయాలన్నది నాన్నగారి కోరిక. అందుకే ఆయన నోటితోనే ఈ పెళ్లి జరగదని చెప్పించాను. అదొక్కటే కాదు ప్రియా, మీ పిన్నితో నిన్ను ఏ విధంగా తీసుకొచ్చానో అలాగే అప్పచెప్తానని మాటిచ్చాను. ప్రియా, ప్రియా, మన బంధం ఇంతటితో తెగిపోయిందనుకుంటున్నావా? లేదు ప్రియా, నేను మీ అమ్మకి తోడబుట్టిన తమ్ముణ్ణి. ఆ బంధం ఎప్పటికీ ఎవరూ తెంపలేరు. నీ పెళ్లికి మేనమావగా చేరాసారితో ఈ లోకమే మెచ్చుకునేలా వచ్చి నిలబడతాను. ఈ మేనమావకి ఆ తృప్తి చాలమ్మా, ఆ తృప్తి చాలు. నేను వెళ్ళను. నీ మావయ్య ఏం చేసినా నీ మంచి కోసమే గుర్తుంచుకో. పద. లేదు, నేను వెళ్ళను. రా ప్రియా, రా. రా. ప్రియని రైలు ఎక్కించావా బాబు? అవును, ఎక్కించొచ్చాను. సుబ్రహ్మణ్యం, నన్ను క్షమించు బాబు. ఏమిటి నాన్న, ఏమంటున్నారు మీరు? తెల్లనివన్నీ పాలనుకునేవాడివి నువ్వు. చిన్న వయసులో ఎంతో చదువుకోవాలని ఆశపడ్డావు. నిన్ను చదువుకోనీయకుండా చేసిన పాపాత్ముని నేను. ఇంతవరకు నేనేం చెప్పినా ఎందుకు అని నువ్వు అడిగిందే లేదు. నా మాట జవదాటిని బిడ్డవి నువ్వు. నా మీద ఒక పుల్ల పడినా కూడా నీ కంట్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు బాధపడతావు నువ్వు. నేను నిద్రపోయి నువ్వు చూసావు, కానీ నువ్వు నిద్రపోవడం నేను చూడలేదు బాబు. ఒక తండ్రిగా ఉండి నీకు నేనేమీ చెయ్యలేదు, కానీ ఒక బిడ్డగా ఉండి నాకు అన్ని బాధ్యతలు నిర్వహించావు. నువ్వు నా కొడుకువి కాదురా, నా కన్న తండ్రివి. నా కన్న తండ్రి. సుబ్రహ్మణ్యం, నేను ఒకటి అడుగుతాను, ఒప్పుకుంటావా బాబు? మీరు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానా? అడగండి నాన్న. నీకు నేను పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను రా. అవును. అమ్మాయి ఎవరనుకుంటున్నావా? మన అరుంధతే. ఆశ్రయం కోసం మన ఇంటికి వచ్చింది. ఇక మీదట ఈ ఇంట్లో దీపం వెలిగించబోయేది తనే బాబు, తనే అని నేను నిర్ణయించుకున్నాను. సుబ్రహ్మణ్యం, నిన్ను మైనర్ బాబు, మైనర్ బాబుని ఊరంతా పిలుచుకుంటారు. మెళ్ళో పూలమాలలతో నిన్ను పెళ్లికుడిగా చూడాలని నేను ఆశపడ్డాను. రే ముత్యం,
మన మైనర్ బాబుని పెళ్లి కొడుకుని చేయాలరా, ఊరందరికీ చెప్పేయి. నువ్వు కోరుకున్నది నన్నా? తాతగారికి ఒంట్లో బాగోలేదు. ఏ కారణం చెప్పినా సరే ప్రియని ఊరు పంపించడం మూర్ఖత్వం. అది ఆ పల్లెటూరులో ఒక్క రోజు కూడా ఉండలేదు. నన్ను అడగకుండా ఎందుకు పంపించావు? నేను చెప్పాను కదా. ఐఎమ్ సారీ అమ్మా. నేనుంటే నిన్ను ఊరికి పంపించేవాడే కాదు. కంట్రీ బ్రోడ్స్. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అలా టెన్షన్గా ఉన్నా? ఒక ద్రోహికి కూతురుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ప్రియా, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావో గుర్తుండే మాట్లాడుతున్నావా? ఐ నో ఎవ్రీథింగ్. నేను అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నాను. బంధుత్వం తెగిపోవాలనే ఈయన నన్ను మాత్రం చదివించి బావిని చదవనివ్వకుండా చేశారు. ఇది ఎంత పెద్ద ద్రోహం. ప్రియా, నేను చెప్పేది కొంచెం వినమ్మా. మీరు చేసిన ద్రోహానికి ఊరి శిక్ష సరిపోదు. నడి వీధిలో నిలబెట్టి కాల్ చేయాలి. ఐ విల్ కిల్ యు. ఐ విల్ కిల్ యు. ఏం చేసినా నీ సంతోషం కోసమే కదమ్మా. నిజమైన సంతోషం అంటే ఏమిటో మా మామ ఇంటికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. ఆయన చదువుకోని వారని నేనే ఆయన ఎంతగానో అవమానించాను. కానీ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాతే చదువుకోని మా మామయ్యని చదువుకున్న వాళ్ళందరూ చేతులెత్తి మొక్కడం చూసి ఆయనకి ఎంత గౌరవం ఉందో తెలుసుకున్నాను. వాళ్ళందరి మనసుల్లో నా మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయో తెలుసా? ఇంత పెద్దింట్లో ఒక్క చోటేలా మా అమ్మ ఫోటో ఉందా? కానీ మా మావయ్య తాతయ్య వాళ్ళ ఇంట్లో మా అమ్మ ఫోటోలు పెట్టుకొని దేవతలా పూజిస్తున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళ, మీరు గొప్పవారా? నాకు బావయ్యకి పెళ్లి జరిపించాలని తాతయ్య జాతకాలు చూపించినప్పుడు నా సంతోషం కోసం జాతకాలు సరిపోలేదని చెప్పించాడు మావయ్య. ఆయన మంచి మనసు ముందు మీ డబ్బు, అంతస్తు, హోదా ఇవన్నీ ఆయన కాలు గోటుతో సమానం. అటువంటి మావయ్యతో కలిసి జీవించగలిగితేనే నా జీవితం సంతోషంగా గడుస్తుంది. లుక్ ప్రియా, ఏదో 4 రోజులు సంతోషంగా గడిపామని జీవితాంతం అలాగే ఉంటావని అనుకోకు. నువ్వు జీవిస్తున్న జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు. మీరు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నేను సంతోషంగా జీవించాలని మీరు కోరుకుంటే ఇప్పుడే తాతయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి క్షాపను అడిగి నాకు మావయ్యకి పెళ్లి జరిపించండి. నాకు మెట్టి నిల్లని ఒకటి ఉంటే అది మా అమ్మ పుట్టి నిల్లే, లేదంటే ఈ ఇల్లే నాకు వల్ల కాడు. సరే, వాళ్లే మీ జాతకాలు సరిగా లేవన్నారు కదా, మరి ఎలా పెళ్లి చేయగలం? నాకు మావయ్యకి మాత్రమే జాతక విషయం తెలుసు, తాతయ్యకి తెలియదు. తాతయ్యతో నిజం చెప్పి నాకు మావయ్యకి పెళ్లి జరిపించండి. ఆల్ రైట్, నీ సంతోషమే నా సంతోషం. నువ్వు కోరుకున్నట్టుగానే మీ మావయ్యతో పెళ్లి జరిపించు. గారు మైనర్ బాబు కళ్యాణ మండపానికి వెళ్ళారయ్యా. మండపానికేగా వెళ్ళారు, వాళ్ళు వచ్చేవరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. రామ్మా, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని కలుద్దాం. ఎందుకమ్మా కంగారు, వస్తారు. రండి నాన్న. ఓకే. ఏంటి డాడీ? అటు చూడమ్మా. డాడీ,
ప్రేమించిన వాడు దక్కలేదని జీవితాంతం కన్నీగానే ఉండిపోతావా? ఒకరిని ప్రేమించి ఇంకొకరితో కాపురం చేయటం విదేశీ అమ్మాయిలకు సరిపోతుంది. మన దేశంలో అమ్మాయిలు ఒకరిని ప్రేమిస్తే వచ్చే వరకు వాళ్ళని మర్చిపోరు. అల్లుడు గారు, రండి అల్లుడు గారు. ప్రియా, బాగున్నావమ్మా? అల్లుడు, సుబ్రహ్మణ్యం పెళ్లిని అనుకోకుండా నిర్ణయించుకున్నాం. అందుకే మీకు కబురు పంపలేదు. నన్ను క్షమించండి. పెళ్ళవగానే వాళ్ళిద్దరినీ మీ ఇంటికే పంపుదాం అనుకున్నాను. అనుకోకుండా మీరే వచ్చేశారు. అల్లుడు, చేతిరాతను మార్చగలం కానీ తలరాతను మార్చలేము. ప్రియా ఇక్కడుండగా సుబ్రహ్మణ్యం ఇంకొక అమ్మాయి మెళ్ళలో తాళి కట్టడం చూస్తే తను తట్టుకోలేదు. అందుకే నేను మీకు కబురు పంపలేదు అల్లుడు. ఎలాగో ఆ దేవుడి దేవల్ల సమయానికి మీరే వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు. అయ్యా, ఏంటయ్యా ఇక్కడున్నారు? ముహూర్తానికి టైం అవుతుందట. పంతులు గారు రమ్మంటున్నారు. పంతులు గారు రమ్మన్నారు? అవునయ్యా. పంతులు గారు రమ్మంటున్నారట. మీరు కూర్చోండి. నువ్వు కూర్చో తల్లి. నువ్వు వచ్చేసావు కదా నా బంగారు తల్లి. ఇప్పుడే వచ్చేస్తాను. మావయ్య, ఆయన ఎందుకు పిలుస్తున్నారు డాడీ? లేదమ్మా, జాతకాల సంగతి అబద్ధం అని మావయ్యతో చెప్పి పెళ్ళి ఆపిద్దాం. ఆ పని చేయొద్దు డాడీ. ఏమ్మా? వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో చూడండి. చివరి వరకు జాతకాల విషయం తాతయ్యకి తెలియనివ్వద్దు డాడీ. నాన్న, నేను మావయ్యని పెళ్లి చేసుకొని ఆశపడ్డాను, కానీ మావయ్య ఆశ ఈ రోజు తీరింది. కానీ అమ్మాయి పెళ్ళంటూ చేసుకుంటే మావయ్యని చేసుకోవాలనుకుంది. ఆ ఆశతోనే ఎదురు చూసింది. ప్రియా, శివే సర్వార్థ సాధికే భజంత్రేలు భజంత్రేలు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే పంచేవ శరదాం చదో మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్త అస్తో. చల్లగా ఉండండి. సకల సౌభాగ్యాలతో ఇద్దరూ సంతోషంగా జీవించాలి. పదండి పదండి. అల్లుడు, వీళ్ళని ఆశీర్వదించండి. బెస్ట్ ఆఫ్ లక్. ముత్యం, అమ్మా వస్తాను. సరేనమ్మా. అరుంధతి, వెళ్ళొస్తాను. మామయ్య, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా ప్రియా. తాతయ్య, తాతయ్య. నువ్వు చల్లగా ఉంటావమ్మా. నీకే కొరత రాదు అమ్మా.